We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదట. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మనం సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. The future is bright for the believer. Amen. Amen. Hallelujah. I was talking about permanent breakthroughs. దేవుడు మన లైఫ్లో He doesn't want to just give us breakthroughs that were there for some time. ఏదో తాత్కాలికంగా కొంతకాలం ఉండే కార్యాలు కాదు ఆయన చేయాలని ఆశించేది. God wants to do things that will last forever. Yes, amen. 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 Hallelujah. Hallelujah. I want you to raise your faith. మీ విశ్వాసమును not just for today, not just for tomorrow, or not just for season. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే they just believe God for the moment. But I want you to increase your faith to believe God for generations and generations and generations. Yes, amen. Hallelujah. అంటే ఏదో తాత్కాలికంగా ఆ కొంచెం సేపు మాత్రం కాదు దేవుని కార్యాలు మనం నమ్మాల్సింది. I mean, some of the promises that God gave to Abraham, to David. I only see Abraham and David. అబ్రహాముకి దావీదుకి దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానములు అవి ఎట్లా ఉన్నాయంటే he said to David, as long as the heaven is above the earth, భూమి మీద ఆకాశం ఉన్నంత వరకు నా విశ్వాస్యత నిన్ను విడిచిపెట్టదు అని అన్నాడు. Hallelujah. Hallelujah. In other words, you just don't believe God for small pockets of breakthroughs. You believe God. అంటే ఎటువంటి దాన్ని సంపాదించేశాడంటే దావీదు, the Lord said, ఒకవేళ నీ కుమారులు నా ఆజ్ఞలను మర్చిపోయి నాకు దూరంగా వెళ్ళినా సరే నా కృప సౌలు కుటుంబానికి దూరమైనట్టుగా నీ కుటుంబానికి బొత్తిగా నేను దూరం చేయను అన్నాడు. వాట్ గ్రేట్ ప్రామిస్ దట్ ఈస్. హల్లెలూయా. చూడండి, మనం పొందుకుంటే ఇలాంటివి పొందుకోవాలి, అడిగితే ఇలాంటివి అడగాలి, ప్రార్థన చేస్తే ఇలాంటివి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. See, faith is long-sighted. విశ్వాసం అనేది అది ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ సీయింగ్ జస్ట్ ద నియర్ థింగ్స్. అంటే జస్ట్ ఇప్పుడు కనపడి చూస్తాం కాదు. యు నీడ్ టు సీ ఫార్ ఆఫ్. హల్లెలూయా. హల్లెలూయా. దూరంగా చూడాలి. One of the things that the Lord told to అబ్రహాంకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నిరంతరము నీ సంతతి వారికి నీవు నడుచున్న దేశాన్ని ఇచ్చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ దిస్ హోల్ ల్యాండ్ టు యువర్ డిసెండెంట్స్ ఫర్ ఎవర్. హల్లెలూయా. హల్లెలూయా. సో బిలీవ్ గాడ్ for permanent breakthroughs. Amen. So దీంట్లో భాగంగా I'm touching various aspects from the scripture, and I'm talking about a simple, చాలా సాధారణంగా కనిపించే ఒక సంఘటన,
I mean, in the life and the ministry of Lord Jesus Christ. And I'm trying to explain from that point. Okay? So let's quickly turn to Mark's Gospel, chapter 9. Mark's వార్త 9వ అధ్యాయము and then 22వ వచనం నుంచి చదువుదాం. Let's read it. Yeah. అది వాణిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను కొంచెం ముందు నుంచి చదువుదాం. Let's read it from verse 20. 20వ వచనం నుంచి. వారు ఆయన యొద్దకు వాణ్ణి తీసుకొని వచ్చిరి. దయ్యం ఆయనను చూడగానే వాని విలవిలలాడించును గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. See, if you're really hungry for the word of God, hungry for God, దేవుని యొక్క వాక్యమును కానీ దేవుని గూర్చిన ఆకలి మీకుంటే, you will be listening to tons of secrets in my sermons. Now, one of the things that I am trying to share is your spirit must be above your flesh. Amen. మీ ఆత్మ మీ శరీరమునకు పైగా ఉండాలి. In other words, your spirit must have control over your emotions, over your thoughts. మీ తలంపులు, మీ emotions అంటే భావోద్రేకాలు, your impulses, మీ శరీరం యొక్క ఇంపల్సెస్, వీటన్నిటిని డామినేట్ చేయగలగాలి. ఆమేన్. దీని ఏమంటారంటే, పీపుల్ వాక్ అవుట్ యాక్టివేటింగ్ దేర్ మైండ్స్, బట్ యాజ్ బిలీవర్ యూ మస్ట్ వాక్ అవుట్ యాక్టివేటింగ్ యువర్ స్పిరిట్. చాలామంది తమ యొక్క మైండ్స్ని, తమ శరీరాన్ని, దే డ్రెస్ వెల్, దే డెకోర్ దెమ్ సెల్స్ వెల్, దే కోమ్ దేర్ హెయిర్స్, అన్నీ, they do the makeup, అన్నీ. See, it's all well and good. See, that's what is that? See, you're activating your flesh, or అంటే శరీర సంబంధంగా సిద్ధపడి, you go out of your home. బట్ దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలి అంటే, your spirit must dominate, your spirit must be active. అంటే మన ఆత్మ, your spirit must be activated. మీ ఆత్మ అది యాక్టివేట్ అయి ఉండాలి. అంటే చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే, యువర్ స్పిరిట్ ఈజ్ ఇన్ డార్మెంట్ మోడ్. యేసు ప్రభు వారు, ద పర్పస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క ఉద్దేశము, దేవుని వాక్యము ధ్యానించటం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, టు యాక్టివేట్ యువర్ స్పిరిట్ over your flesh. Amen. ఇక్కడ ఒక భయంకరమైన సీక్రెట్ ఒకటి చెప్తాను. అదేంటి అంటే, వెన్ యువర్ స్పిరిట్ ఈస్ యాక్టివేటెడ్, మీ ఆత్మ, మన ఆత్మలు ఎప్పుడైతే యాక్టివేట్ చేయబడి ఉంటాయో, ద డెమానిక్ పవర్స్ దట్ వర్ దేర్, దే విల్ అండర్స్టాండ్. See, they don't respond to your flesh, they respond to your spirit. Amen. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరానికి కాదు రెస్పాండ్ అయ్యేది, మన యొక్క ఆత్మ సంబంధమైన, ఆ అలర్ట్నెస్, ఆ యాక్టివిటీ ఏదైతే యాక్టివ్గా ఉంటుందో దానికి రెస్పాండ్ అవుతాయి. స్టడీయింగ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్, బీయింగ్ ఇన్ మై రూమ్, మా రూమ్మేట్స్ ఇద్దరు ఎప్పుడు ఎవరో ఒకరు తీసుకొస్తానే ఉంటారు చదువుకుంటానికి అని, కంబైన్ స్టడీస్ అని, లేకపోతే జస్ట్ టు సిట్, అండ్ ఎవ్రీబడి దట్ కమ్స్, దాంట్లో 180% మందికి ఆటోమేటిక్గా డెలివరెన్స్ అయిపోతూ ఉండేది. పీపుల్ విల్ కమ్ ఫర్ వాటర్, దే జంప్ లైక్ మంకీస్, సమ్ పీపుల్ జస్ట్ క్రాల్ లైక్ స్నేక్స్, సమ్ పీపుల్ షౌట్, సమ్ పీపుల్ వీప్స్. వాళ్ళకెవరికి నేనేం ప్రార్థన చేయట్లేదు, ఐఎమ్ నాట్ ప్రేయింగ్. నేను ఎక్కడో లోపల రూమ్లో ఉంటా, ఐ విల్ బి ఇన్ ద రూమ్. But the whole atmosphere is charged with the presence of God, with something that is activated. Hallelujah. Hallelujah. Hallelujah.
ఒక అబ్బాయి అయితే ఒక కుర్చీ మీద నుంచి ఇంకో కుర్చీ మీదకి ఇక్కడి నుంచి పెట్టకూడదు, ఇక్కడ ఎక్కగానే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి పిలిచారు, అన్న ఇటు దూకేస్తాడేమో అన్న, ప్లీజ్ అన్న బయటికి రా అంటే పరిగెత్తుకుంటూ వచ్చాను నేను. అప్పుడు ఇట్ జస్ట్ జంపింగ్ లైక్ మంకీ. మన లైఫ్ని ఎట్లా ఫేస్ చేయాలంటే, యూ నీడ్ టు ఫేస్ యువర్ డే విత్ ద పవర్ ఆఫ్ యువర్ స్పిరిట్. హల్లెలూయా. దేవుడు మన ఆత్మకి ఎంత బలమిచ్చాడో. You may not do it with your mind, you may not do it with your flesh, but you can do it with your spirit. Amen. Hallelujah. మీ మనసుతో చేయలేకపోవచ్చు, మీ బలముతో చేయలేకపోవచ్చు, కానీ మీ ఆత్మ ద్వారా చేయగలుగుతారు. Now, మీ ఆత్మ ద్వారా ఎందుకు చేయగలుగుతారంటే, దట్ స్పిరిట్ ఈస్ కనెక్టెడ్ టు ది పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకని శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలన నేను దీన్ని చేతును. Always trust in the power of God that resides in your spirit. Hallelujah. Hallelujah. And that's why Paul, writing to Timothy, he said, God did not give you the spirit of fear, but of power, love, and sound mind. Everybody say sound mind. దేవుని యొక్క ఆత్మశక్తి చేత మీ యొక్క ఆత్మలను యాక్టివేట్ చేసుకున్నప్పుడు, దట్ స్పిరిట్ హ్యాస్ ద పవర్ టు కంట్రోల్ ద మైండ్. యూ కెన్ హ్యావ్ సౌండ్ మైండ్. ఈ రోజున ద థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్, ఇన్ ఫ్యామిలీస్ చూస్తే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ నో సౌండ్నెస్ ఇన్ దేర్ మైండ్. ఒక ఆమెకి వాళ్ళ హస్బెండ్ నుంచి వెళ్ళిపోవటానికి ఏ కారణం దొరక్క 5 సంవత్సరాల బేబీని చంపేసిందంట. చంపేసేసి షీ టర్న్ ద స్టోరీ ఓవర్ ద హస్బెండ్. పోలీసులు ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అండ్ దెన్ వెన్ దే బిగాన్ టు ఎంక్వైర్, దే ఫౌండ్ అవుట్ ఇట్స్ నాట్ ది హస్బెండ్ దట్ కిల్ ద చైల్డ్, ఇట్స్ ద వైఫ్ దట్ కిల్ ద చైల్డ్. వాట్ యూ కాల్ దాట్? నేను చెప్తున్నాను, వీఆర్ లివింగ్ ఇన్ ఎ జనరేషన్, అసలు ఎప్పుడు చూడని వినని భయంకరమైన ఇంత డెవలప్మెంట్ జరిగింది అంటున్నాం కదా, ఇంత ఆధునికతతో ఉన్నామని మనిషి చెప్తున్నాడు కదా. యూనో, ఐ మీన్ మన భారతదేశం ఎంత డెవలప్ అవుతుంది, లేకపోతే ఇట్స్ గోయింగ్ టు $3 trillion economy. You know, people, we are boasting about all kinds of things, but you should see the atmosphere. ఇదేం లేని రోజులే బాగుందనిపిస్తుంది. True or not? Simple family, 1-bedroom home where kitchen, everything is there in one place, and then everybody sit on the floor and then eat that little chutney. Amen. Hallelujah. ఆ పప్పుచారు, ఆవకాయ పద్ద వేసుకొని అందరు నేల మీద కూర్చొని తిన్న రోజులే బాగున్నాయి అనిపిస్తుంది. నా ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎందుకు చెప్తున్నాను, ఇది ఎందుకు, వై ఐఎమ్ టేకింగ్ ది స్ట్రెస్, మీకు తెలియ మీ ఆత్మ యాక్టివేట్ చేయబడకపోతే, ద స్పిరిట్స్ దట్ వర్ యాక్టివేటెడ్ విల్ రబ్ అపాన్ యూ అండ్ దెన్ ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. చిన్నప్పుడు ఎవరికన్నా ఏదన్నా ఫిట్స్ కానీ, లేకపోతే ఏదన్నా పీపుల్ డూ సమ్ క్రేజీ థింగ్స్, వాళ్ళకి ఏమన్నంటే వీళ్ళకి గాలి సోకింది అనేవాళ్ళు. యూజువల్గా గాలి సోకటం అంటే ఏంటంటే దయ్యం పట్టింది అని. అప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు అడిగేది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళేవాటారు, which place did you go, where did you visit? In other words, just going to places, it can make you partake of the demonic power that's released there. అందుకని చాలామంది పేరెంట్స్, యూ నీడ్ టు టెల్ టు యువర్ చిల్డ్రన్, మీ పిల్లలకి చెప్పాలి. అదే అనుకుంటారు, ఫ్రెండ్ ఇంటికి చదువుకోవటానికి వెళ్ళాము, ఫ్రెండ్ ఇంటికి కంబైన్ స్టడీస్కి వెళ్ళాము, ఫ్రెండ్ ఇంట్లో తింటున్నాము, ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాము. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ లెట్టింగ్ యువర్ చిల్డ్రన్ టు గో. ఆమేన్. హల్లెలూయా. మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి, షీజ్ యాక్టింగ్ క్రేజీ. నా దగ్గర తీసుకొచ్చారు, ఎస్పెషల్లీ టు డెలివర్ సంబడి దట్ ఐ డోంట్ నో ఈజ్ వెరీ ఈజీ, దెన్ డూయింగ్ సంథింగ్ టు యువర్ రిలేటివ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను అన్నా మీతో, ఈరోజు నా దగ్గర తీసుకురావద్దమ్మా. మా మమ్మీ కోపం వచ్చింది. ఆమె
ఊర్లో వాళ్ళందరికీ ప్రార్థన చేస్తాను. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, డైరెక్ట్ నేను 2 ప్రశ్నలు అడిగా. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎవరితో తిరుగుతున్నావు? ద పర్సన్ డినైడ్ ఎవ్రీథింగ్. నేను చెప్పాను, I can plainly see where you went, what you do, with whom you are hanging. మా అమ్మ ఉండన్నారు, బాబు నువ్వు చిన్న పిల్లలు పట్టుకొని మాట్లాడుతున్నావు. కోపం వచ్చేసింది నాకు. అమ్మ నువ్వు ఇక్కడ ఉంటే ప్రార్థన చేయి, నువ్వు వెళ్ళిపో లోపలికన్నా. See, when I minister like a man of God, they bring me to their relation, natural self. So to cut the long story short, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారని తెలిసింది. నేను మనమేంటి, ఆయన ఏం మాట్లాడితే అది మాట్లాడతాం, అంతే కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్స్. కానీ చెప్పిన ప్రతి మాట అక్షరము, కామ, ఫుల్ స్టాప్ పోకుండా అన్ని నిజమని తెలుసుకున్నారు ఒకరోజు. It was proved that person is a liar. That person went into the way that she went into the way that I told. నా ప్రార్థన ఏంటి అంటే, always be in the place where the presence of God dwells. దేవుని యొక్క సన్నిధి యాక్టివేట్ చేయబడిన ప్రదేశంలో మనం ఉంటే చాలు. See, you will avoid 1,000 plans that the devil has planned over your life. మీ జీవితం మీద 1000 ప్రణాళికలు, సాతానుడు ఏమైతే మీ మీద ప్రణాళికలు కలిగినాడో అవి 1000 ప్రణాళికలు జరగకుండా దేవుడు ఆయన కాపాడుతాడు. Be in a place where the glory of God dwells, where the presence of God you can feel in your heart. You can really experience it. Akkadiki ellangane something happens. Your heart is activated. You have some desire for God. Your hunger, మీ యొక్క ఆత్మ సంబంధమైన ఆకలి స్టిర్ చేయబడే place. See, that place is the place of your refuge. అది మన దాగు చోటు, మనం భద్రపరిచే ప్లేస్. ఆమేన్, హల్లెలూయా. ఓక లారీని ఎప్పుడైనా చూసారా? యాక్చువల్గా ఈ ఓక లారీ కొన్నిసార్లు ఈ ఓక ట్రాక్టర్లు ఉంటాయి చూసారా మీరు? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాక్టర్ ఎంత ఉంటుంది, దానికి డబుల్ సైజ్. ఓకే, దాన్ని ఓవర్టేక్ చేద్దామంటే భయం, దాని వెనకాల వెళ్ళలేము, ఆడు ఎప్పుడు బ్రేక్ వేస్తాడో తెలియదు. ఓ పక్కన రోడ్డు కనపడదు. ఒకవేళ ఓవర్టేక్ చేద్దాం పక్క నుంచి అంటే ఆ రోడ్డు మధ్యలో వెళ్తూ ఉంటాడు ఇట్లాగా. ఐఎమ్ మిస్టర్ ఓకా, యూ డోంట్ డిస్టర్బ్ మీ అన్నట్టు. గబుక్కున పోని పక్క నుంచి వెళ్దామంటే గబుక్కున మన సీనియర్ సిటిజన్స్ ఏదైనా బండి వేసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే హ్యావ్ ద ఫ్రీ రైట్ టు గో ఎనీవేర్ హౌఎవర్. ఈ మధ్య సీనియర్ సిటిజన్సే కాదులేండి, అందరూ వచ్చేస్తున్నారు. ఐ మీన్ మీరు అనొచ్చు, బ్రదర్ ఎందుకలా, నా కళ్ళ ముందు ఎన్ని యాక్సిడెంట్స్ చూసానో చెప్పలేను. జస్ట్ కమింగ్, ఆ ఎదురు రోడ్లో రావటం, వీళ్ళు డైరెక్ట్గా అంటే కనపడదు, నేను జస్ట్ డైరెక్ట్ తీసుకెళ్ళి గుద్దేయటమే. సో ఈ ఓక లారీ ఎట్లా ఉంటుందండి, ఆడేం వెళ్ళడు, టక్ 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 ఇట్లా ఊగుతూ ఉంటుంది. చూస్తే ఎట్లా ఉంటుందంటే ఆ బండి అంతా ఇట్లా ఊగుతూ ఉంటుంది. ఓక ఆ లారీ మీద నుంచి గడ్డి కానీ ఓక కానీ ఇట్లా బయటికి, అదేంటో లారీ బయటికే అది ఏలాడుతూ ఉంటుంది బిగ్ గన్నీ బ్యాగ్స్తో. మీరు చూసారా పెద్ద పెద్ద బ్యాగ్స్ లారీ బయటికి? చాలామంది అలా ఉంటారు. ఎట్లాగంటే దేర్ స్పిరిట్ ఈజ్ సప్రెస్డ్ బై ద వెయిట్ ఆఫ్ లైఫ్,
by the pressures, by the disappointments, by the situations that they are going through. వాళ్ళు వెళ్ళే పరిస్థితులు ఏమైపోయినాయి అంటే అవి పెద్ద బరువు అయిపోయి ఇట్లా వెళ్ళకోకుండా ఏం చేసినంటే దే ఆర్ నాట్ దే ఆర్ కిల్లింగ్ యువర్ మొమెంటమ్, యువర్ ప్రెషర్, యువర్ స్పీడ్, యువర్ టెనసిటీ. వాట్ డూ యూ మీన్ బై యాక్టివేట్ యువర్ స్పిరిట్? మీ ఆత్మల్ని యాక్టివేట్ చేయండి అంటే అర్థం ఏంటి అంటే ఆ ప్రెషర్స్కి పైన మీరు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితులకి పైన, ఆ సమస్యలకు పైన. Now the question that you might ask, brother, అదే ఎలా జీవించాలి? నాకు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కదా, ఎలా జీవించాలి? See, that's where the words of Christ come into the place. ఆయన ఏమంటాడంటే నమ్ముట నీ వలనైతే. In other words, you move from this place to a different place that is available in Christ. అదేంటంటే the place where the believer lives. విశ్వాసి జీవించే ప్లేస్ అది. విశ్వాసి ఎక్కడ జీవిస్తాడు అంటే విశ్వాసి దేవుడు మాట్లాడిన మాటల్లో జీవిస్తాడు. Hallelujah. The believer lives or finds his space in the words that God speaks. ఆదాముని భూమి మీద సృష్టించాల, ఆయన మాటలో సృష్టించాడు. ఆ మాటలో భూమి ఉంది కాబట్టి భూమి మీద ఉన్నాడు. మీకు అర్థం అవ్వట్లేదు? See, man finds his expression, his space in the word that God is speaking. సో మనం జీవించవలసిన ప్లేస్ ఏంటంటే not in your situation but in what God is speaking. సో దేవుడు అంటున్నాడు, he is saying all things are possible. In other words, ఏదైతే అసాధ్యమైనదో, ఏదైతే అన్అవైలబుల్గా ఉన్నదో నువ్వు నమ్మితే కనబడనిది, నీవు చూడనిది, ఉనికిలో లేనిది, ఇది ఇక్కడ అబద్ధము అని మనుషులు తలించేది మీకు మాత్రమే అది అనుభవంలోనికి వస్తుంది. Hallelujah. This is where the real battle begins. చూడండి, అక్కడ తుఫాను ఉంది, గాలి ఉన్నాయి, అలలు ఉన్నాయి, నీళ్ళ మీద నడిస్తే ఎవరైనా మునిగిపోతారు. కానీ అదే మూమెంట్లో ఇఫ్ దేర్ ఇస్ సంబడి దట్ కెన్ కనెక్ట్ టు ద స్పేస్, హల్లెలూయా, దట్ గాడ్ ఈస్ స్పీకింగ్, దేవుడు మాట్లాడుతున్న ఆ స్పేస్ కి ఎవరన్నా కనెక్ట్ అవ్వగలిగితే a new thing is formed. Hallelujah. 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 In the mighty name of Jesus. Come on. I declare and decree over your life, by the power and the anointing of the Holy Spirit, your situation might look like nearly dead. ఇంక ఇది ఎండ్ అయిపోయింది, ఇంకా మృతం అంటే ఇంక చచ్చిపోయింది, ఇంక వే అవుట్ లేదని కనిపించినా సరే, it's not over in your life until God says it's over. God has million ways to get you out of that place and fulfill his word in your life and do something big in your life which you can never ever dream for the next 100 years from now. Hallelujah. ఇప్పటి నుంచి నెక్స్ట్ 100 సంవత్సరాలు మీరు ఊహించలేని కార్యములను దేవుడు మీ పట్ల ఆయన జరిగిస్తాడు. Hallelujah. 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 అలలున్నాయా? నీళ్ళున్నాయా? మునిగిపోతారా? నువ్వు నడుస్తావా? నేను నీళ్ళ మీద నడవట్లా, అలల మీద నడవట్లా, నేను ఆయన పలికిన మాటలో జీవిస్తున్నాను. I am living in the word that God has spoken into my life, over my life, and for my life. Hallelujah. నా మీద, నాలో, నా కొరకు
పలికిన మాట దాంట్లో జీవిస్తుంది. జీవిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? నేను చెప్పేది అర్థం కాలేదా? ఆయనను చూచి వెలవెలలాడించి. Let's jump to verse 22, 22వ వచనం. What does 22 say? వాడు నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయుచు. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. మా మీద కనికరపడి మాకు సహాయం చేయము. Should always fall at the compassion of Lord Jesus Christ. See, no matter how much faith you have, how much study you do, మనం ఎంత ప్రార్థన చేయొచ్చు, ఎంత ఉపవాసం ఉండొచ్చు, ఎంత వాక్యమైన ధ్యానం చేయొచ్చు. See, the moment you take pride in your spirituality, you rip yourself of the blessing of God. Self-righteousness is the greatest enemy for God's blessings. దేవుని దీవెనలు మన జీవితంలో చూడకుండా అడ్డుపడేది ఏంటి అంటే మన స్వనీతి. చూడు, మనం అవన్నీ చేయొచ్చు, బట్ నెవర్ బ్రింగ్ బిఫోర్ గాడ్. సే దేవా, నేను ఎలా ఉన్నాను, ఎలా చేశాను, ఇలా ఉంటున్నా కాబట్టి నాకెందుకు? నో. ఫాల్ ఎట్ ద మెర్సీ ఆఫ్ గాడ్. వెన్ యూ ఫాల్ ఎట్ ద మెర్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప దగ్గర మనం వేడుకొనటానికి, ఆయన పాదాల దగ్గర సాగిలిపడినప్పుడు ఏమైందంటే ఆల్ అవర్ ఇంపర్ఫెక్షన్స్ విల్ బి స్వాలోడ్ ఇన్ ద గ్రేస్ అండ్ ద కంపాషన్ దట్ గాడ్ షోస్ టు us. హల్లెలూయా, హల్లెలూయా. మన అసంపూర్ణతలన్నీ అవి మింగివేస్తాయి. ఆయన కృప మింగివేస్తుంది. ఆయన కనికరము దాన్ని దాచిపెడుతుంది. హల్లెలూయా. కృప, దయ, the things that decide your life. ఎస్తేరు మీద దయ. She became queen. ఆమె పేరేంటి? క్వీన్ వాస్తి. ఇంగ్లీష్లో వాస్టి, వేస్టి. Queen Vasti. She is queen, but without grace, she is not queen. మీరు కృప కొరకు దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తారు తెలుసా? మీకు 70% ఉండొచ్చు, మేబీ 60%, ఇంకా తగ్గించేద్దాం, 55% అనుకుందాం. నీకు 95% వచ్చినప్పుడు దేవుడు నేను తీసుకెళ్ళి పైన పెడతాడు. Hallelujah. Because when God adds grace to you, దేవుడు ఆయన మీకు కృపను యాడ్ చేసినప్పుడు, ఒకరోజు మా బావగారు నాకు కాల్ చేసి, he was in his tears. He said, నా ఇంట్లో సమూహం నా కింద ఎవరు పని చేస్తున్నారు తెలుసా? తెలియదు కదా. People that studied in BITS Pilani, IITs, IIMs. నేను గొడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేశాను సార్. Oh boy, the grace of God over your life. Amen. Come on, hallelujah. 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 ఎందుకు వస్తుంది గ్రేస్? గ్రేస్ ఉన్న ప్లేస్లో ఉంటే వస్తుంది గ్రేస్. ఒకసారి మాకు ఏదో దాన్ని ఏమంటారు, ఆ బంద్ టైంలో ఏదో గాస్పుల్ దానికి వెళ్ళాలంటే ఎవరు ఆటోలు రావట్లా, రిక్షాలు ఎవరు రావట్లా. మా చర్చికి ఒక గుమ్మస్తా వస్తాడు. ఆయన పని ఏంటంటే ఒక ప్రింటింగ్ ప్రెస్లో బ్యాగ్స్ అన్ని దాంట్లో పెట్టాను, బియ్యం రైస్ మిల్ అనుకుంటా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్లాట్ఫామ్ బండి తీసుకొచ్చాడు మా బావ. ఫ్యాంట్ పైదాకా మడతెట్టుకున్నాడు, అన్నీ వేసి రిక్షా హీ స్టార్టెడ్ రైడింగ్ దట్.
మాకందరూ చూసి సిగ్గేసింది. అన్న ఎవరికన్నా నీవు తొక్కుతారు, ఎందుకు తొక్కుతున్నావు అంటే దేవుడి పని చేయడం సిగ్గేంటి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సువార్తగా. దేవుని పని చేయడానికి నాకు ఎంత కూడా సిగ్గులేదు. తన జీవితంలో ఎప్పుడు దేవుడు ఆ ప్లేస్కి తీసుకెళ్తాడో తెలియదు. ఐ మీన్ ఒక 20 సంవత్సరాల క్రితం వైల్ గ్రోయింగ్ అప్ యాజ్ ఎ యంగ్ మ్యాన్, ఆ రోజు చేసినందుకు ఆ రోజు తను చేసే పనికి జీతం రాలేదేమో, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత సి గాడ్ హ్యాస్ ఎ బుక్ కాల్డ్ నెంబర్స్. నీ యొక్క ప్రతి విధేయతకి దేవుడు ఒక రోజు రివార్డ్ ఇస్తాడు. సో థింగ్స్ మే నాట్ లుక్ లైక్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. But I have seen people whom God has blessed beyond their wildest imagination. Hallelujah. 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 Little acts of obedience are falling at the mercy of God. అందుకే దావీదన్నాడు, నేను నీ దృష్టికి అల్పుడిని అయ్యి ఉండొచ్చు, ఐ మీన్ నీ చెలికత్తెల దృష్టికి ఇంకా అల్పుడినైతే అవుదును కాక, నీ తండ్రి దగ్గర నుంచి రాజ్యమును తీసుకొని గొర్రెల మందలో గొర్రెలు వెనకాల వెంటబడుతున్న నన్ను తీసుకుని వచ్చి ఇశ్రాయేలుకి అధిపతిగా చేసిన దేవుని మందసం ఎదుట. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వేమి ఎవరిని చూస్తున్నావు? యువర్ సీయింగ్ ద ప్రోటోకాల్, యువర్ సీయింగ్ ద ఓన్ దట్ విల్ సర్వ్, బట్ మీ ఐఎమ్ సీయింగ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతిగా యెహోవాను చూస్తున్నాను నేను. నేను ఇంతకంటే ఇంకా భయంకరంగా నేను దేవుని సన్నిధిలో నేను నాట్యం చేస్తాను. ఐ విల్ హంబల్ మై సెల్ఫ్. ద మెర్సీ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ టేక్ యూ టు ప్లేసెస్ వేర్ యువర్ టాలెంట్ కెనాట్ టేక్. మీ తలాంతు తీసుకెళ్ళలేని ప్లేస్ దేవుని యొక్క కృప మిమ్మల్ని తీసుకెళ్తుంది. చాలామంది అంటారు, అన్న నాకేం తక్కువైందన్న, నాకు 80% అన్న, నాకు 90% అన్న, నాకేం తక్కువైంది, నేను ఎంత అందంగా ఉంటా అన్న, నేను అసలు ఎంత కేర్ తీసుకుంటానన్నా. అమ్మా, నీకు కృప తక్కువైంది. కృప, అనుగ్రహం, ఫేవర్. Fall at the mercy of God and ask God for His mercy. దేవా, నా పట్ల కృప చూపించు తండ్రి, నన్ను కనికరించు నాయన, నన్ను దర్శించు తండ్రి. అందుకే ఏమని రాయబడిందంటే, యాకోబు మొగసిరి గలవాడై దూతతో పోరాడి, నో అక్కడ ఒక మాట, కన్నీళ్లు విడిచుచు he asked for favor. Hosea chapter 12 verse 4. Yeah. హోషేయ 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. I like it in the English Bible. He wept and sought favor. He wept and sought his favor. He wept and sought his favor. In దాన్ని I'm talking from Isaiah chapter 60. యెషయా 60 అధ్యాయంలో మాట్లాడుతున్నాను. That verse 4, 4వ వచనం. Isaiah, కన్నులెత్తి చుట్టూ చూడుము, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు, నీ కుమారులు చంకనెత్తబడి వచ్చుచున్నారు, నీవు చూచి ప్రకాశింతువు, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఎఫాయిల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షేబా నుండి వచ్చెదరు, వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రమును ప్రకటించెదరు, నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును. ఎందుకని? వై? Verse 10, 10వ వచనం. For in my wrath I struck you, but in my favor I had compassion on you.
హల్లెలూయా, హల్లెలూయా. మనం చూడండి అక్కడ ఎంత అద్భుతంగా ఉందో. నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. In the mighty name of Jesus, may the compassion of God come upon everybody that were sitting under the sound of my voice here today. Hallelujah. నాకు ఈ వచనాలు చదువుతుంటే ఐ కుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ దిస్ వర్డ్స్, దిస్ చాప్టర్. చూడండి, నేను దేవుని యొక్క వాక్యంలో కొన్ని వచనాలు, కొన్ని ప్యాసేజెస్, కొన్ని చాప్టర్స్ ఎప్పుడు వదిలేస్తానంటే అవి నాకు పట్టినప్పుడు. మీకు అర్థమైందా? Those scriptures, those words must follow your life. Amen. Amen. Hallelujah. ఆ అధ్యాయం నా వెనకాల పరిగెత్తొచ్చేదాకా, అది మేనిఫెస్ట్ అయ్యేదాకా, అది నెరవేర్చబడేదాకా, అవి నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దీన్ని నీ చేసేసాను ఇంక నువ్వు ప్రార్థన చేయదనేదాకా. There were things in my life the Lord said to me, son, don't pray. కోపపడి నిన్ను కొట్టి తిని కటాక్షించి నీ మీద కానీ కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. సో నీ మీద జాలి పడుచున్నాను కనుక నా వర్డ్స్ 1 మొదటి వచనం ఏమని రాయబడి ఉంది? నీకు వెలుగు వచ్చి ఉన్నది. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ బాబాయోల, పిన్నోల, కూతురోల, కొడుకు రాలేదేమో కానీ నీకు మాత్రం వచ్చింది. కమ్ ఆన్, హల్లెలూయా. Come on, hallelujah. 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 Go and ask God for mercy. సడన్ గా ఎవరికి కనపడనిది దేవుడు ఆయన మీకు ఓపెన్ చేస్తాడు. ఎవరికి జరగనిది మీకు జరిగింది. అరణ్యములో ఆయన నదులను ప్రవహింపజేస్తాడు. Come on, ఎడారిలో నదులు కలుగు చేస్తాడు ఆయన. Hallelujah. Hallelujah. సముద్రములో ఆయన నీకు మార్గములను సిద్ధపరిచాడు ఆయన. Amen. హల్లెలూయా. ఎండిన భూమి అది మీ యొక్క స్పర్శకు పులకరించి ఏదేనో వనములాగా మారిపోతుంది. హల్లెలూయా. In the name of Jesus, anybody that was struggling for job for 5 years, for 2 years, 3 years, మీకు రాదని ఎవడు స్టాంప్ వేసాడో దాన్ని ఈ రోజు నజరేయుడైన యేసు నామమున విరగొట్టేస్తున్నాడు. Whichever voice, whichever person, whichever authority that disqualified you, I disqualify that voice. Amen. I break that curse. Amen. I break that seal over your life. Amen. And in the mighty name of Jesus, Amen. I declare a decree over your life. Neeku velugu vachindadu. It's a personal breakthrough. Amen. And God wants to make it permanent in your life. Amen. Come on, hallelujah. 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 అందుకని వెళ్ళి వీళ్ళకి వాళ్ళకి వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. బికాస్ వాట్ గాడ్ ఈస్ అబౌట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో చేయను ఉద్దేశించినది పీపుల్ కెన్ నాట్ ఎస్టిమేట్ ఆర్ క్యాలిక్యులేట్ ఆర్ ఈవెన్ ఎక్స్పెక్ట్. వాళ్ళు ఏమాత్రం కూడా ఊహించలేనిది దేవుడు ఆయన చేస్తాడు. నీకు వెలుగు. ఎందుకు నీకు వెలుగు అంటే నేను జాలి పడుతున్నాను నీ మీద. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ పరిస్థితులు అక్కడ ఆ దేశంలో ఇక్కడ వీళ్ళకి చీకటి కమ్ముచున్నది. See, that's what it is. బ్రదర్ మీరు వాళ్ళ కమ్మాలని చెప్తాను, మీకు దండం పెడతా, ఉన్న దరిద్రం చాలు, నేను ఎవరిని ఏమన్నట్లు. ఐమ్ జస్ట్ టెల్లింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆల్రెడీ జరిగి చెప్తున్నాను నేనంతే. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని చూసి పరిగెత్తా ఉంటారు. ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ చదువుతుంది, ఇక్కడ అంతా బాగాలేదు కదా, అసలు అంతేటో బ్రదర్, అందరికి వయసు అయిపోతుంది, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అన్ని ఇళ్ళలు ఇట్లాగే ఉన్నాయి. యూ బెటర్ అవాయిడ్ దట్ స్టూపిడ్ వాయిస్. అందరికి జరుగుతుంది కానీ నీకు వెలుగు కలిగింది. The thing that looks impossible is becoming possible for you. The things that were closed were opening for you. Hallelujah. Hallelujah. I mean, the thing about Lord Jesus Christ, Prabhu దగ్గరికి ఎందుకు రావాలి అంటే, see, he is the only person that can talk something about your impossible situation. మీరు ఎవరి దగ్గరికి ఇలా మాట్లాడు.
అందుకని ఇట్ ఇస్ paramount to hear what God is saying over your life. నీ జీవితం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అదే ప్రాముఖ్యమైనది. దేవుడు ఏం మాట్లాడు నడిచేయచ్చా? ఓకే, నడిచేయచ్చు. ఓకే, కమ్ ఆన్, యు బెటర్ వాక్ 1 2 3. కానీ పక్కన ఆంటీ వాడరంగానే మునిగి. No, don't look at that auntie that is shouting in your ears like the way. Come on, you don't look at that uncle. Come on, hallelujah. You can still walk. Hallelujah. 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 దేవుడే చెప్పాడు, సముద్రం అంత విస్తారమైన ప్రవాహము ఈ చెకుముకి రాతిలో నేను ఉంచాను. అవునా ప్రభా, ఇక్కడ నీళ్ళేమంటున్నారు అందరూ? నువ్వు సముద్రం అంత విస్తారమైన ప్రవాహం. నువ్వు దేని మీద నిలబడ్డావు? నీ కాలి కిందే ఉంది కుమారుడా. హల్లెలూయా, హల్లెలూయా. అవునా ప్రభా, ఏం చేయమంటావు? మాట్లాడు దాంతో. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కనబడనివి, లేనివి, ఇది జరగవు అనుకున్నవి, నీకు పోదు అని అనారోగ్యము, ఇది ఇలాగే ఉంటది అని చెప్పిన దాన్ని యూ కెన్ రివర్స్ ఎనీథింగ్. యూ కెన్ రివర్స్ ఎనీథింగ్. యూ కెన్ రివర్స్ ఎనీథింగ్. జీవితంలో మళ్ళా దాన్ని చూడకుండా ఉండే అంత గొప్ప బ్రేక్ త్రూ దేవుడు నీకు ఇస్తాడు. Hallelujah. Hallelujah. By the grace of God, today I stand in a point where I have received breakthroughs in my life. ఈ రోజు నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న బ్రేక్ త్రూస్లో నుంచి మాట్లాడుతున్నాను నేను. That God opened some things over my life. Hallelujah. Oh, hallelujah. I declare it. Repu tomorrow మీరు లేచేసరికి may there be a good news to your email in the name of Jesus. A good news message to your mobile phone in the name of, a WhatsApp from somebody telling that God has did something which you've been dreaming for years and years, believing God for some years and years, praying years and years. ఎందుకు చేశాడు దేవుడు నా జీవితంలో? వారిలో ఒంటరైన వాడు అని, అంతే, ఒంటరిగా ఉండటం స్టార్ట్ చేశాడు నేను. As I speak here today, I speak from the richness of the presence of God that I experienced all these nights, being there alone with a voice that has power over my impossibilities. నా జీవితంలో అసాధ్యమైనవి అని కనపడే పరిస్థితుల మీద మాట్లాడగలిగిన ఒక స్వరము దగ్గర నా కళ్ళన్నీ, నా నిద్ర నా కళ్ళ వెనకాలకు అంటుకునే అంత దాకా వెయిట్ చేసి నిలబడి అన్నాడు, కుమారుడా అడిగి, దేవా నువ్వు నాకు ఏం సిద్ధపరిచావో చూపించు. కుమారుడు, ఇంకా ప్రార్థన చేయి, మాకు ఈరోజు నుంచి నడువు నువ్వు అన్నాడు. I will just show you. Don't ever ask me what I have prepared. From this day forth, you will be unconsciously walking into the things that I have prepared. నాకు ఏమనిపించింది చెప్పండి, నా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ చేసేనేమో అనిపించింది. Oh boy. After walking with God with so many years, అదే చెప్తాను, దేవునితో నడిస్తే ఎలా ఉంటుందంటే మనకు మరలా పుడుతున్నట్టు ఉంటుంది. అందుకని అపొస్తలుడైన పౌలు, మా బాహ్య పురుషుడు క్షీణించున్నాడు, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఐఎమ్ నాట్ లివింగ్ ఆన్ యెస్టర్డేస్ రెవల్యూషన్. ఐఎమ్ నాట్ లివింగ్ ఆన్ మెమరీ దట్ ఐ హ్యాడ్ విత్ గాడ్. ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ ఇంటిమసీ విత్ గాడ్. Hallelujah. If there is any impression that I want to leave to my hearers, నేను చెప్తున్న వాక్యం వినే వాళ్ళకి నేను వదిలేయాలనుకున్న ఒకే ఒకటి ఏంటి అంటే, నా మాటలు వినిన తర్వాత వాళ్ళకి దేవుని సన్నిధి అన్న ఆకలి ఎక్కలేని ఆకలి పుట్టాలి. అయిపోయింది, మై జాబ్ ఇస్ డన్. ఏం మాట్లాడుతున్నాడు రా?
May the Holy Spirit open hunger, wells of hunger inside your heart. Wells of hunger. Amen. Wells of hunger. Hallelujah. జనములు వచ్చి తాగి జీవించే జీవపు ఓటలలాగా మీ యొక్క ఆత్మలు చేయబడును గాక. Hallelujah. Katarame. ఏం ప్రభా నాకు ఆ వెలుగు? ఎస్ సన్, నీకు పర్సనల్ పర్మనెంట్ బ్రేక్ త్రూస్ ఇస్తున్నాను. Thank you, Lord. Hallelujah. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని మీ లైఫ్ మీరు ఎవరితో కంపేర్ చేసుకోకూడదు, ఎవరితో డిస్కస్ చేయకూడదు. ఎస్పెషల్లీ పీపుల్ హూ కెన్ నాట్ బిలీవ్ విత్ యూ, హూ కెన్ నాట్ సీ. ఐ మీన్ చూడండి, అందుకని యూ హ్యావ్ టు టెల్ ద డ్రీమ్ టు ది జేకబ్, టు ద ఫాదర్. ఓన్లీ ద డ్రీమర్ కెన్ అండర్స్టాండ్ ద డ్రీమర్. Amen. Hallelujah, Hallelujah. hallelujah, Hallelujah. 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 And the word suddenly starts like this. A chapter ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఐ మీన్ ఎందుకు చెప్తుంది, నేను అనుకుంటా ఉన్నాను అసలు ఎందుకు వెలుగు వచ్చింది, అసలు ఎందుకు వెలుగు వచ్చింది, ఎందుకు వెలుగు వచ్చింది, ఏం ప్రభావ నేను స్పెషల్, ఐ మీన్ వాట్ ఈస్ దిస్, అసలు ఈ ప్రజలు స్పెషల్, ఐ మీన్ వాట్ ఈస్, అసలు సంబంధం లేకుండా వై హ్యావ్ టు టేక్ దిస్ అంటే, ఐ మీన్ యూ ఫైండ్ ద ఆన్సర్ ఇన్ వర్డ్స్ 10. అదేంటంటే, నేను జాలి చేసుకున్నాను నీ మీద, నేను నీ మీద జాలి చేసుకుంటున్నాను అమ్మ, నీ మీద జాలి చేసుకున్నాను. నువ్వు ఐఐటీలో చదివేవని కాదు, నువ్వు ఐఐఎంస్లో చదివేవని కాదు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చేవని కాదు, నీవు ఆయన కృపా సింహాసనం దగ్గర ఆయన కరుణించమని అడిగేవు కనుక నేను జాలి చేసుకున్నాను నీ మీద. May the grace of God put you in the race ahead of all your contemporaries. ఆ వర్డ్స్ చాప్టర్ ఎలా స్టార్ట్ అయింది చూడండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, స్టార్టింగ్ నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము అమ్మ రాజాలే. నేను ఎవరికైతే ద వర్డ్స్ ఆర్ స్పీకింగ్, నిజంగా ఇఫ్ యు గాట్ ద హోలీ గోస్ట్ స్టిరింగ్, నేను చెప్తున్నాను, మీ తలకాయ తీసుకెళ్ళి ఈ 60వ అధ్యాయంలో 100 సార్లు బాప్టిజం ఇచ్చి, నవ్ యూ ఫేస్ ద ఇంటర్వ్యూ, నవ్ యూ ఫేస్ ది ఎగ్జామినర్, నవ్ యూ గో అండ్ అటెండ్ the thing that is saying the doors are closed. Now you go and knock the door that said that will never open in your life. Now you go and try having kids. Come on. Now you go and do whatever thing the devil is telling that's impossible for you. Now you go. Now you change something inside. Hallelujah. దీన్ని నేను ఏమంటున్నానంటే, ఆ వెయిట్, ఆ ఓకలారి లాగా ఈ వెయిట్ అంతా వేసుకొని యువర్ ట్రైయింగ్ లైఫ్, నో, లెట్ యువర్ స్పిరిట్ టేక్ ఓవర్ ద వెయిట్ ఆఫ్ యువర్ ఫ్లెష్. Come on, hallelujah. Now how can your spirit take over the weight of the flesh? నీ ఆత్మ ఎట్లాగా నీ శరీరం యొక్క బరువుని ఎట్లా టేక్ ఓవర్ చేసుకుంటుందంటే, it's only by one and only the voice of the Almighty God. That is the voice of the author of faith, Lord Jesus Christ. విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించి సంపూర్తి చేయనైన ఆయన మాట వింటేనే నీకు ఆ బలం వస్తుంది. Come on, if you're celebrating, you better give the Lord like you mean it. Hallelujah. 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 And that word will raise you up. ఆ మాట నేను లేవనెత్తుద్ది, నీకు ధైర్యం ఇస్తుంది, నీకు బలం ఇస్తుంది, నిన్ను తీసుకెళ్ళి సమస్త అధికారం ఆధిపత్యము పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా ఉన్నతంగా లేపబడిన ఆయనతో పాటు ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టింది నిన్ను. Come on, now you're shifted from your natural inability to the dimension of your spirit. నీ ఆత్మలో దేవుడు నీకు ఇచ్చిన ఆ డైమెన్షన్లోనికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే, యూ స్పీక్ టు యువర్ ఓన్ మౌంటైన్. దట్ మౌంటైన్ సమ్ టైమ్స్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, ఇట్స్ ఇన్ యువర్ హెడ్, ఇట్స్ ఇన్ యువర్ థాట్స్, ఇట్స్ ఇన్ సైడ్ యూ, ఇట్స్ ఇన్ యువర్ belly, ఇట్స్ సమ్ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ యువర్ థింకింగ్. ఓ బాయ్, వెన్ యూ బిగిన్ టు స్పీక్, మాట్లాడినప్పుడు ఓ గొప్ప పర్వతమా, నువ్వు యెరుబ్బాబెలు ఎదుట ఏమాత్రం దాను, నువ్వు చదును భూమిగా మారదు. Amen. Shakolarate. Hallelujah. Hallelujah. Hallelujah.
Hallelujah. And the Lord said in Isaiah 60 that light has come to Samuel David. Hallelujah. 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 And the Lord said in Isaiah 60, come on. Give me your name. Light has come to Venkatesh. స్తోత్రం. Hallelujah. 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 నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఏమే లేము కొంతమంది లేగమంటారా బ్రదర్? వెళ్ళి ఇప్పుడు చెక్ చేయించుకోమంటారా? ఒకసారి ఇప్పుడు స్కానింగ్ తీయించమంటారా? అన్ని భాషలు తెప్పించద్దు నాకు. డోంట్ మేక్ మీ యాంగ్రీ. ఆమేన్. ఆ బాణం తీసుకొని కొట్టు, ఇది యెహోవా విజయ బాణం అంటే మనోడు ఊరికి గోళీలు ఆడుకుంటున్నాడు ఆ బాణం తీసుకొని. నువ్వు 5 మార్లు కానీ 6 మార్లు కొట్టింటే దేవుడు నీకు పర్మనెంట్ బ్రేక్ త్రూ ఇచ్చిండేవాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను అది అనారోగ్యంగా ఉన్నా అనుకుంటున్నామో, నా శరీరం అనారోగ్యంగా ఉందేమో, నా మాట అది చనిపోయిన తర్వాత కూడా పనిచేస్తుంది. అది నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు నీ బాణం వెనకాల ఉన్న శక్తి ఏంటంటే నేను నీ మీద పలికిన మాట. మాటే. హల్లెలూయా. You better know how to act in the presence of the one that opens the spiritual atmosphere. అవునా? అంటే యాక్చువల్గా నువ్వు వెళ్ళి యుద్ధం చేసినప్పుడు యుద్ధం జరగదు. నువ్వు ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావో దాన్ని బట్టి నీ గెలుస్తావా ఓడిపోతావో ఇప్పుడు డిసైడ్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. In other words, your now response to the prophetic word that is coming to you decides what will happen in the next few years of your life or in your entire life. Hallelujah. Read this chapter 100 times. ఒకసారి చదవండి, రాయండి, until everything gets into your system. అప్పుడు లేకండి. ఎందుకు పెళ్లి చేసుకోరు వాళ్ళు? ఎందుకు సంబంధాలు రావు? ఎందుకు ఉద్యోగాలు రావు? ఎందుకు మీకు డబ్బులు రావు? ఎందుకు మీరు చేసింది ఎందుకు పనిచేయదు? ఎందుకని? వై థింగ్స్ వర్ నాట్ హ్యాపెనింగ్ టు యూ? The problem for your problem is you. నీ సమస్యకు సమస్య ఎవరంటే నువ్వే. Because God is telling to his children, అమ్మా నేను నీ మీద జాలి చేసుకుంటున్నాను, నీకు వెలుగు వచ్చి ఉన్నది. థాంక్ యూ లార్డ్. You arise now. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 నాకు అర్థం అవ్వలేదు ప్రభు. లేచి నీ పరిపెత్తుకున్నాడు. ఎందుకు ప్రభు పరిపెత్తుకున్నాడు అమ్మంటున్నావు? పరిపెత్తుకున్నాడు అక్కడ ఉంటే ఈడు మళ్ళీ వచ్చి అక్కడే పడుకుంటాడు. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ see God wants a permanent healing. Hallelujah. ఎప్పుడైనా నీరసం వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా బాధ వేసినప్పుడు, ఎప్పుడు దిగులు వచ్చినప్పుడు ఇదే బెటర్ ఏమో అక్కడ కూర్చుంటే అందరూ వచ్చేపోయే వాళ్ళు they will be giving some alms. God completely want to change his status of being a lame person into a status of being a healed person. Hallelujah. Hallelujah. దేవుడు మీ లైఫ్ కంప్లీట్గా స్టేటస్ని చేంజ్ చేయాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్. థాంక్ యూ లార్డ్. Amen. హల్లెలూయా. Hallelujah. నీకు వెలుగు వచ్చి ఉంటుంది. And then తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించును. Oh, come on. Hallelujah. 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 మీ సరిగ్గా చదవట్లేదు ఈ మాట. యెహోవా మహిమ, నీ మీద యెహోవా మహిమ, యెహోవా మహిమ, యెహోవా మహిమ. సో ఆటో వాళ్ళు రాసిన సామెత అంత ఉంటుంది. అందరు బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. నువ్వు ఉండవా ఏంటి? ఉంటాయి. ఆటో పైన సామెతలు ఉంటాయి కదా. నన్ను చూసి అడవకండి, అప్పు చేసుకున్నా. కొంతమంది అసలు విచిత్రమైన సామెతలు రాస్తారు. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. అలా అంటే మీరు ఏమంటారు బ్రదర్? ఎవరు ఎట్టిపోయినా నేను బాగుండాలని అదని అట్లా. ఇన్ అదర్ వర్డ్స్, దేవుడు నా జీవితంలో చేయాలనుకున్నవి ఎవరు రెగ్యులేట్ చేయలేరని చెప్తున్నా.
దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్నవి ఎవరు రెగ్యులేట్ చేయలేరు. ద కంట్రోల్ ఈజ్ నాట్ ఇన్ ఎనీబడి. ఆమేన్. ద స్టీరింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. కమ్ ఆన్, హల్లెలూయా. ఓడను కట్టమన్నాడు కానీ దాని స్టీరింగ్ని కట్టమనలా. ఒకే ఒక ఓడ, తెడ్డు లేని ఓడ కట్టారు మనిషి, అది మునగల, అది నోవాహు ఓడ. కమ్ ఆన్, హల్లెలూయా. 40 రాత్రింబవలు దాన్ని వేసుకొని ఇట్లా తీయాలంటే ఏడతోస్తాడు 8 మంది. అంత పెద్ద ఓడిని ఎలిఫెంట్ ఎక్కించి ఒకటి అంటే మాటలు అనుకుంటున్నారు ఏంటి మీరు? వచ్చినప్పుడు మా ఆయన రిక్షా అతను వెళ్ళేటప్పుడు ఏం చేసేదంటే ముందు కూగేది. మా నాయన కూడా తీసుకెళ్ళేవాడు అంటే పండు ముసలు ఆయన. అమ్మగారు మీరు ఊగమాకండి అంటే, నువ్వు తొక్కలేవరా, నేను ఊగుతుంటే మళ్ళీ నువ్వు కూడా చేస్తావు. యాక్చువల్గా ఏంటంటే రిక్షాలో ఉన్నప్పుడు మనం ముందుకు ఊగకూడదు. మనం ఎంత స్పీడ్గా ఊగుతామో అంత స్పీడ్గా వెనక్కి లాగేద్ది. ఈ ముసలాయన దాన్ని మళ్ళీ మేము అందరం దిగి వీ హ్యావ్ టు గివ్ సర్టెన్ సపోర్ట్. దేవుడు నోవాహు ఓడ కట్టమన్నాడు కానీ దాని తలుపు దేవుడు వేసాడు. అండ్ గాడ్ షట్ ద డోర్ అన్న మాట రాసి ఉంటుంది. Amen. And then God was doing the business. See, God is the one that is the pilot for 40 days and 40 nights not sleeping. God is the one that is navigating. Amen. Amen. Hallelujah. 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 I pray in the name of Jesus. దేవుడు అలాగ అన్కాన్షియస్గా ఆయన బిడ్డలు తన జీవితాన్ని నడిపిస్తాడు ఆయన. అట్లాగే నోవా, నీకు వెలుగు వచ్చింది. నోవా, ప్రపంచం అంతటికి ప్రళయం వచ్చింది కానీ నీకు వెలుగు వచ్చింది. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. See, God wants to do some things. See, nobody can control. See, the control of your life is not in anybody's hand. ప్రభా ఏంటి నాకా? నీకే కొడుకా, నీకే వచ్చింది అంటే ఏంటి ప్రభా? ఇప్పుడు నేను అప్లై చేసుకోమంటావా? నన్ను చేయమంటావా? యా, చేయి. నువ్వు వెళ్తుంటే నువ్వు ఒక్కడవే కనిపిస్తావు. 120 దేశాల నుంచి ఎన్ని వందల మంది మరి కన్యకలు వచ్చారో మరి ఆ రాజుకి వెలుగు ఆ ఒక్క మీద పడతా ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ద లైట్ వాస్ ఓన్లీ ఆన్ దట్ స్లేవ్ గర్ల్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పట్ల జాలి చేసుకుంటే అలా ఉంటుంది. కమ్ ఆన్, హల్లెలూయా. నీ అప్లికేషన్ ఒక్కదాని మీద దేవుడు ఆయన మహిమ ప్రకాశింపజేస్తాడు. నీ కుటుంబం ఒక్కదాన్ని. కమ్ ఆన్, హల్లెలూయా. I mean, God will remember that one person. What a beautiful verse. Come on, let's read this verse again. చదువుదాం. తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా, యెహోవా మహిమ. దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్పలేరు. చూడండి, గాడ్ గ్లోరీ ఈస్ మేకింగ్ ఇట్ షైన్ అపాన్ us. ఆమేన్. ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కొంతమంది లైఫ్ ఏంటి నాకు ఏమనిపిస్తుంది అంటే there is no break out of that. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ లైఫ్ని ఏం చేస్తారంటే చిక్కుముళ్ళు వేసేసుకుంటారు. యూనో దే డూ వన్ మిస్టేక్ ఆఫ్ ది అదర్. యూనో దే మేక్ దెమ్ సెల్ఫ్ ఇన్. ఎట్లా అయిందంటే వాళ్ళంతటా వాళ్ళే వేసేసుకుంటారు. కొన్నిసార్లు ఆ పరిస్థితులు చూస్తే ఎట్లా అనిపిస్తాయి అంటే అరే వీళ్ళకే టార్గెటెడ్గా ఎలా జరుగుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీరు న్యూస్ చూస్తూ ఉంటే కొంతమంది దగ్గర ఎట్లా ఉంటుందంటే చూడండి, అదే వీక్ ఏదో చావు జరిగింది, ఇంత నెక్స్ట్ ఇంకో చావు జరిగింది, ఇంత నెక్స్ట్ ఇంకో చావు జరిగింది, నెక్స్ట్ తెలియకోకుండా సర్టెన్ ఈవెంట్స్ విల్ హ్యాపెన్ టు సర్టెన్ ఫ్యామిలీస్. హ్యావ్ యూ నాట్ సీన్? హ్యావ్ యూ నాట్ రెడ్? నేను చిన్నప్పుడు ఎన్ని న్యూస్ వినేవాడిని. పెళ్ళి అయిన వాళ్ళు కొత్తగా జంట వెళ్ళి ఆ ట్రాక్టర్లు వెళ్ళి కార్లు వెళ్ళి గుద్దుకొని హోల్ ఫ్యామిలీ చనిపోవటం. మీరు చూసారా, విన్నారా న్యూస్?
I pray as you walk out of the house of God today, దేవుని యొక్క జాలి చేత మీరు సంపూర్తిగా కవర్ చేయబడి దేవుడు ఆయన ఇక్కడి నుంచి పంపించును గాక. May you be covered by the grace, by the favor of God. Hallelujah. Hallelujah. చూడుము చీకటి, కటిక చీకటి. కటిక చీకటి అంటే ఈ మాటలు గురించి, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. మీరందరు జనాలు చూసి అయ్యో వీళ్ళకి బంగారం ఉంది, వీళ్ళకి బంగ్లా ఉంది, వీళ్ళకి అది ఉంది, ఇది ఉంది అనుకుంటున్నాను. నేను వాళ్ళ మీద దేవుని యొక్క మహిమ ఉందా లేదా? Do they have the favor of God? Do they have the glory of God? Is God shining big over their life? It's very, very important. కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా నీ మీద. అందుకనే అన్నాడు, ఇంకా సూర్యుడు చంద్రుడితో పనే లేదు, ఇంకా టైం క్లాక్స్తో పని లేదు. See, God himself is becoming the stability of your times. దేవుడు మన కాలములకు, మీ కాలమునకు ఆయనే స్టెబిలిటీ. సంబడి గివ్ మీ తెలుగు స్టెబిలిటీ అంటే ఇన్ అదర్ వర్డ్స్ మనకి వాతావరణం, కొంతమంది అంటారు వాతావరణం యూనో దే ఆర్ అన్స్టేబుల్, యూనో. స్టెబిలిటీ ఆఫ్ అవర్ టైమ్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇంకా దాంట్లో ఇంకా మార్పు లేదు, ఇంకా యూనో నిరంతరము మన టైమ్స్ ఒకే రీతిగా ఉంటాయి. ఏంటి ఆ టైం అంటే మీకు ఎప్పుడు వెలిగే. ఇంకా in other words, you're not living with that expectation of bad things that will happen in your life. మీ జీవితంలో చెడ్డదేదో జరుగుతుందేమో, ఇంకేదైనా ఉంటుందేమో, రేపు ఎట్లా ఉంటుందో తెలియదు. కొంతమంది అంటారు కదా కీడు ఎంచి పొద్దున చెప్తా ఉన్నా, కాదు మేలెంచి కీడించే వాళ్ళు లేరు. కీడించి అంటే ఫస్ట్ అనుకుంటే వీళ్ళు పళ్ళు రాలుతాయి, వీళ్ళకి గుద్దుకుంటారు, వీళ్ళకి మొహం పగిలిద్ది, వీళ్ళు పెళ్ళి పెటాకులు అయిపోద్ది, ఇట్లా అనుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాన్సెన్స్. ఎవరు చెప్పారు? పెద్దోళ్ళు. అట్లా వెనకటి అలా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. వాక్యంలో ఎక్కడ లేదు. సపోజ్ అదే మాట ఉంటే అందరు ఆటో వెనకాల రాసుకుని నేను కూడా రాసేవాడిని కారు వెనకాల. Come on. And let me tell you, you have to throw this nonsense, this tradition. ఏంటోనండి అమ్మాయి శనివారం వచ్చింది, అప్పటి నుంచి మాకు మా ఇంట్లో, నేను అప్పటికి చెప్తాను మంగళవారం వద్దు మంగళవారం వద్దు, ఆ పిల్లని తీసుకురా మాకు రా అని చెప్పా. తెచ్చాడు, ఇంకంతే. అదే మమ్మీ మనం ప్రేయర్ చేసుకుంటాం. అదే నాన్న చెప్పాను నేను, ప్రేయరే. ప్రేయర్ లేకుండా నువ్వు మీ నాన్న ఇక్కడ దాకా మనం ఇక్కడ దాకా వచ్చామా ఏంటి? ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. యెహోవా లాలించెను. నాకు తెలిసి దావీదు ఇలా నాట్యం చేసి ఉన్నాడు. బ్రదర్ మీరు దాన్ని ట్రెడిషనల్లో నీకు ఇష్టం ఎట్టకాలం రైట్ డాన్స్, కాకపోతే నేను ఉన్నప్పుడు ఏం మాకు ఇడు లేదు, ఏదో ముచ్చటగా అందరం చేసుకొని ఫొటోస్ ఆల్బమ్లో పెట్టుకుందామని. God wants you to live like a rare species. Yes, amen. మనం జీవిస్తున్న జీవితాన్ని చూసి దేవుని ఎరుగని ప్రజలకి ఇలా కూడా జీవించచ్చా అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. సో నీ మీద కనబడుచున్నది కనుక నీ మీద. Now you see, God is talking everything personal now, but the Lord will rise upon you.
అందుకని యూ షుడ్ బి కాన్షియస్ అబౌట్ ద వన్ దట్ రోజ్ అపాన్ యూ. నీ మీద ఉదయించిన ఆయన యొక్క గమనం కలిగి ఉండాలి, కానీ నీకు విరోధంగా ఎవరు లేస్తున్నారో దాని మీద గమనంగా లేదా మీకు తెలియదన్నా మా కాలేజ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, మా ఆఫీస్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, రాక్షసులు అసలు మమ్మల్ని ఎలా చూస్తారు అనుకుంటున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాక్షసుల మధ్యలో ఒకవేళ దేవుడు నేను పెట్టాడు అనుకోండి, దేవుడు సూపర్ సంగతి ఏదో ప్లాన్ చేశాడు అక్కడ ఆయన. కమాన్, హల్లెలూయా. నిన్ను ఎందుకు పెట్టాడంటే రాక్షసుల మధ్యలో, ఆ రాక్షసులందరికీ నువ్వు రాక్షసు అవుదామని పెట్టాడు. వెరీ సింపుల్. అదేంటి బ్రదర్ నేను దేవదూతను, వద్దు నువ్వు రాజా, నువ్వు అయ్యే తగ్గించమనేది. అందరూ దగ్గర ప్రార్థన చేయడం వచ్చినప్పుడు ఏం చేయమంటే నేను ఆత్మీయంగా ఎదిగేలాగా ప్రేయర్ చేయండి బ్రదర్. అప్పుడు నేను చుట్టుపట్టుకుని పైకి లే ప్రభా నీ బిడ్డని. నో స్టాప్ నాన్. నీకు ఏం కావాలి చెప్పు. స్పీక్ ద పాయింట్, టెల్ యువర్ రిక్వెస్ట్ ప్లెయిన్లీ. సింహాల బోన్లు ఎందుకు పెట్టాడంటే సింహం కంటే క్రూరమైన వాడు ఈ వ్యక్తి. సింహాలు తెలుసుకున్నాయి. ఎవర్రా అమ్మ దానియేలు, ఆ గాండ్రిచ్చే సింహం దానియేలు చూసి మనకంటే డేంజర్ లాగా ఉన్నాడు. That you must become the monster in the room. You must become the monster in that hostel. Come on, hallelujah. 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 You must become the fear. Amen. Hallelujah. నిన్ను భయపెట్టే వాళ్ళకి భయం నువ్వే అవ్వాలి. Come on, hallelujah. Hallelujah. ఎస్, మనం దీనులమే, సాత్వికులమే, కానీ మనం చూస్తే భయపడాలి. హల్లెలూయా. అంతేకాని ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోన్ ఆన్ చేసి మమ్మీ అని వస్తూ ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసారా మీరు? అందరు బెదిరిపోయేలా చూస్తుంటారు గట్టిగా. చూసారా మీరు? ఎక్కడికి వెళ్తే అక్కడ అమ్మ చెప్పండి మీరు ప్లీజ్ మీరు అంత నటిస్తే నాకు ఇబ్బంది అయింది. హౌ మెనీ ఆఫ్ యూ సీన్? అబద్ధాలు చెప్పమాకండి. ఆడెక్కడికి వెళ్తే అక్కడ అది పెట్టి గట్టిగా మమ్మీ అని అరుస్తూ ఉంటాడు. మొన్న డాక్టర్ గారు వెళ్తారు, బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నా. ఆయన 6 నెలల తర్వాత న్యూజిలాండ్ నుంచి వచ్చారు. ఆడుతా బుక్కన డ్రాప్ వేసి తీయటానికి అలా వంగి నడుము పడేసి మమ్మీ ఇప్పుడు మమ్మీ వచ్చి ఆడకు మమ్మీ ఉండుంటారు నాకు తెలిసి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోన్ చేసి మమ్మీ 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 సార్, మమ్మీ టీచర్, మమ్మీ ఫ్రెండ్స్, మమ్మీ షట్ యువర్ మౌత్. నీ మీద వెలుగు వచ్చి ఉన్నది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ తల్లిదండ్రులకు చెప్పకూడదని కాదు. సి ద థింగ్ ఈస్ యువర్ సపోర్ట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంటే ఫోన్లు ఉన్నాయి, ఫేస్ టైం ఉంది, వాట్సాప్ ఉంది. యోసేపుకి ఏముంది? ఎవరున్నారు? The word and Joseph, the presence of God and the dream from God, the prophecy that he is carrying. చూడండి, మీ జీవితంలో ఏదన్నా కోల్పోవచ్చు, కానీ మీకున్న ఆస్తి పోయినా పర్లేదు, డబ్బులు పోయినా పర్లేదు, కానీ దేవుడు మీలో పెట్టిన దేవుని వాగ్దానము, ఆ ప్రవచన వాక్కును మాత్రం కోల్పోవచ్చు. డోంట్ లూజ్ ద ప్రొఫెటిక్ వర్డ్. డోంట్ లెట్ ద ప్రొఫెటిక్ వర్డ్ గో వేస్ట్ విచ్ ఇస్ ఓవర్ యువర్ లైఫ్. దేర్ ఇస్ ఎ వర్డ్ ఓవర్ యువర్ హెడ్. Hallelujah. Hallelujah. I feel the rich presence of God Almighty. Amen. Hallelujah. Come on, pray in the Holy Ghost right now. Mangero say. Mandela bose. Come on, pray from the innermost belly. Mi antarangamlo. Zangro rabase.
ende la bronda la faste che non la broste de vende le feste. వాని కడుపులో నుంచి జీవ జల నదులు పారుడు. సంథింగ్ దట్ హ్యాస్ లైఫ్ గాడ్ ఈస్ రిలీజింగ్ అవుట్ ఆఫ్ యూ. బ్రాండెరో సీకే la mande bestora zevri kirishi onde la nande beste. Come on, దానిని అంటాను యాక్టివేటింగ్ యువర్ స్పిరిట్, యాక్టివేటింగ్ యువర్ స్పిరిట్ ఓవర్ ది బర్డెన్స్ ఆఫ్ లైఫ్. మీ మీద ఉన్న శరీర సంబంధమైన ఆ బరువుకి మించి మీ ఆత్మలను యాక్టివేట్ చేయటం అంటే అది. మే యువర్ స్పిరిట్ టేక్ ఓవర్, మే యువర్ స్పిరిట్ బి లిఫ్టెడ్ అబౌవ్, మే యు గో టు దట్ ప్లేస్ ఇన్ గాడ్. హల్లెలూయా. మాసిలోడా బాండెరోస్టే కేవ్రెనెండే మెలనోనోస్టో జోఫ్రకారిస్తే మెందెలెబ్రోస్టో. థ్యాంక్ యూ లార్డ్. అమ్మా, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ మీద యెహోవా మహిమ, నీ మీద నీ మీద నీ మీద నీ మీద. ఇట్స్ ఎ పర్సనల్ బ్రేక్ త్రూ, ఇట్స్ ఎ పర్మనెంట్ బ్రేక్ త్రూ, ఇట్స్ ఎ మిరకల్. కోటి మందిలో నీకు మాత్రమే దేవుడు చేసే అద్భుతం అది. హల్లెలూయా. గారనోమాసేవో యాలదినినేసేకే. Light has come to me. I am stepping into my own personal breakthroughs here today. Crescero rasi yendo. Malisi vela sisto. Candele bisere bombale. I am stepping into the spirit of groaning right now. Marinayande. The heat of the glory of God is over my face right now. Hallelujah. Hallelujah. ఆయన మహిమలో నుంచి రేడియేట్ అయితే వెచ్చని ఆ వేడి నాకు తగులుతూ ఉంది. హల్లెలూయా. మెలనో సబారి ఫీస్ట్. అమ్మా, నీకు వెలుగు వచ్చి ఉన్నది. Somebody is receiving a miracle that's been denied for the last 10 times. Amma, 10 times నీ రిపోర్ట్ నెగిటివ్ చూపించు. 10 times you went and tested that pregnancy was not there. 10 times you went and knocked the door that is closed. 10 times you tried this, but in the name of Jesus, this time you're having the wildest miracle in your life. Hallelujah. This time, the Lord shall flung open the doors over you. Hallelujah. Hallelujah. He will swing those doors widely for you. Hallelujah. Hallelujah. If you believe it, come on, give the Lord a loud shout of praise in this place. Come on, do it like you mean it. Hallelujah. 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 నువ్వు లే, అన్నీ నేను తెస్తా. దట్స్ వాట్ ద లార్డ్ సెడ్ టు మీ. సన్, ఇంక నువ్వు అడగ మాకు, నువ్వు లే, నీ దగ్గర తీసుకో. ఏం తెస్తావు ప్రభువా? లిఫ్ట్ యువర్ ఐస్ అరౌండ్ అబౌట్ అండ్ సీ దే ఆల్ గ్యాదర్ టుగెదర్. 3వ వచనం చదవాలి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. Oh, come on, hallelujah. My name is given to the senators of the United States in the name of Jesus. Come on, hallelujah. 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 Come on, hallelujah. Your name shall be given to some people. God himself will make. Come on, hallelujah. Naki pedda kotte em kaadu. I met many people, official dignitaries, when I don't know myself. Naaku nene teliyani time lo Devudu nanu తీసుకెళ్ళాడు. Hallelujah. రాజులుడి ఉదయకాంతికి వచ్చెదరు. Come on, hallelujah. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి. మన పిల్లల్ని ఎవరో ఎలా పడితే అలా డీల్ చేయటం లేదు. ప్రెసిడెంట్ గారు అమ్మాయి, పాస్టర్ గారు, బొడ్డప్పటి నుంచి అల్లూరులో మనవరాలు, సారీ అమ్మాయి కాదు మనవరాలు, ఏ బండి వెళ్తే ఆ బండి వాళ్ళు ఎక్కిచ్చేసేవాళ్ళంట. ప్రెసిడెంట్ గారు మనవరాలు అంటే అవి ఎద్దుల బండి. నాకు స్టోరీ చెప్పారు. ప్రెసిడెంట్ గారు అమ్మాయి మనవరాలని అలా చూస్తే మనం బేల్దారులు పెట్టి, కమాన్ హల్లెలూయా, హూ ఆర్ యూ, కమాన్ హల్లెలూయా, హూ ఆర్ యూ, కమాన్.
నీ పిల్లల్ని నీ కూతుర్ని ఎవరు టచ్ చేయటానికి వీల్లేదు. తోలు తీస్తాడు దేవుడు. I speak that word to every daughter that belongs to Father's house. In the name of Jesus. Right now, by this prophetic word, we protect the lives of the daughters of this house. Jesus' name. You have to be respected. They have to be respected, treated well, protected, their dignity protected. Come on, hallelujah. Nobody playing around. Hallelujah. కొంచెం డీప్ వెళ్ళమంటారా? నీ కూతుర్లు ఉన్న 100 కిలోమీటర్ రేడియస్లో జల్లెడి పట్టిన వాళ్ళంత సౌందర్యంగా జ్ఞానంగా వాళ్ళు ఉన్నట్టు ఎవరు కనబడుకుందరుగా. Come on, hallelujah. Hallelujah. I'm treating all your daughters as my own daughters. Come on, hallelujah. What I speak to my daughter, I'm speaking to you. Hallelujah. 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 Come on, hallelujah. I'm still talking about the glory of God. There were none beautiful in the whole land of the east than the daughters of Job. There are none beautiful in the land of Indus Valley civilization. Amen. In the land where the living waters have flown through the roads of Vijayawada, Andhra Pradesh, Telangana, and wherever. The daughter that belongs to this house, మీకంటే సౌందర్యంగా చురుగ్గా జ్ఞానవంతులా ఎవరు కనపడుకుందరుగాక. Hallelujah. Come on, hallelujah. 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 It's a promise. నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు. నీవు చూచి ప్రకాశ్. అది మా అమ్మాయి తీసుకెళ్ళి అయ్యారు అయ్యారు ప్రార్థనలో పెట్టండి. నువ్వు ఆ చేతిలో పెట్టి నన్ను ఇక్కడ ప్రార్థనలో పెట్టమంటే నేను ఎక్కడ పెడతా? పెట్టడం అయితే పెట్టేశాం. ఇలా పని వాళ్ళ చేతిలో పెట్టి ఇక్కడ ప్రార్థనలో పెట్టబట్టే. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అంటే, మీరు అసలు మీ బిడ్డల గురించి వరి అవ్వకూడదు. మన ఇంటికి వచ్చే అల్లుళ్ళు, మన ఇంటికి వచ్చే కోడలు ఎట్లా ఉండాలంటే, వీళ్ళు మనకన్నా బాగా చూసుకోవాలి మన ఇంటిని, మన పిల్లల్ని. కమ్ ఆన్, దట్స్ అ ప్రామిస్. బ్రదర్ కాలం బాల నీకు వెలుగు వచ్చేది. Come on, hallelujah. 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 For you God will do. Yes, amen. Amen. Hallelujah. Hallelujah. సార్ మా మమ్మీ దగ్గరికి వచ్చి ఒకళ్ళు ఏడుస్తున్నారట, అక్క మీకేంటక్క మంచి కోడలు వచ్చారు, నాకేంటక్క. మమ్మీ కోపం వచ్చారు. నాకు వచ్చిందని ఏడుస్తున్నావు అమ్మ, నీకు రాలేదని ఏడుస్తుందావా చెప్పు. పొద్దున్న డిస్టర్బ్ చేయి, మాకు వెళ్తలే అని. నీవు చూచి ప్రకాశించు. నీ గుండె కొట్టుకుని, కొంతమందికి వెళ్ళిన గుండె అయిపోద్ది. అయ్యగారు వాళ్ళు ఏడుస్తున్నారు, లేదు వాళ్ళు ఏడుస్తున్నారు నేను అనుకోలేదు, తెలియదు. కానీ ఆ కళ్ళు మిటికిరించి అని ప్రేర్ అయిపోయింది. ఇంకా బాబుని మేము ఇంకా ఆశలు వదిలేసుకున్నాం. ఇంకా వాడు ఇష్టం వాడు. పెళ్ళి అయిపోయింది. చాలామంది తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయిపోతున్నారంటే, ఇంకా అది ఇంకా లాస్ట్ సర్వీస్లా ఫీల్ అవుతున్నారు. దే ఫీలింగ్ ఇట్స్ లైక్ ది మెమోరియల్ సర్వీస్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. దాట్స్ ద కర్స్. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగుండును. వ్యాపారము నెక్స్ట్ దేవుడు ఇదే ఫ్యామిలీ బిజినెస్ అయిపోయింది. నౌ హి ఇస్ గోయింగ్ టు అదర్ ఏరియాస్. సముద్ర వ్యాపారం, ద అబండెన్స్. ఇట్స్ నాట్ జస్ట్ ఎవ్రీథింగ్. అబండెన్స్ విల్ టర్న్ టు యూ, విల్ బి టర్న్ టు యూ.
will be turned to you. అందరికి చీకటి వాళ్ళ వెనకాల వెంటాడుతుంటే there is some things that were turning to you. Hallelujah. Come on, hallelujah. In the mighty name of Jesus. Come on, hallelujah. 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 ఎందుకు నేను ఈసారి హల్లెలూయా చెప్తున్నానంటే అన్ని తిరిగిపోతా ఉన్నాయి. నా ప్రతి హల్లెలూయాకి ఐఎమ్ సీయింగ్ సంథింగ్ టర్న్ టు మీ. Amen. Hallelujah. I mean, young people, you need to take these words and then dress yourself with these words. Amen. యవనస్తులు మీరు ఈ వచనాలు తీసుకొని వీటిని బట్టలాగా ధరించాలి. వీటిని మీ మనసును నడుమునకు కట్టుకోవాలి వీటిని గట్టిగా. Until these things get into your system. Amen. You meditate over the scriptures. The abundance of sea. In other words, God has prepared some things for you. ఆయన మహిమ నీ మీద ఉదయించిందంటే it's not just joke. The abundance of sea shall be turned to you. The wealth of the nations will come to you. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. నాకు ఎందుకో నాకు గట్టిగా కూడా తగిలేస్తుంది అనిపిస్తుంది. నాకు త్వరగా నశించు అని దీవెన నా తల మీదకి వచ్చాను అంటాడు యోబు. అదేదో నాకు జరగబోతుంది అనిపిస్తుంది నెక్స్ట్ 6 months. అంటే there is somebody that is working for the past 80 years or 60 years or 70 years. Amen. Toiling day and night. Amen. To leave a blessing. Amen. For the people who are carrying the glory of God. Come on, hallelujah. Hallelujah. నాకెందుకు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది, ఆ స్మెల్ కూడా వస్తుంది ఈ మధ్య. Hallelujah. 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 చాలా మంది చర్చ కొట్టి ఆట వెనకాల పరిగెత్తి దేవుని సన్నిధికి రాకుండా ఈ పని అని చెప్పి ఇప్పుడు మీటింగ్ ఉందన్న, ఇది ఇంపార్టెంట్ అన్న. యూ డోంట్ నో వాట్ ఈజ్ ఇంపార్టెంట్. నిన్నే ఒక న్యూస్ చూసా. అదేంటంటే ఆమె నిజమో కాదో నాకు తెలియదు కానీ గుడ్ న్యూస్ ఫర్ విజయవాడ. లుల్లు మాల్ ఈజ్ కమింగ్ టు విజయవాడ. ఎందరండి అవుతున్నారు? లుల్లు మాల్ ఈజ్ కమింగ్ టు విజయవాడ. Lulu Group to develop a world-class Lulu Mall at Governor Patu Bus Depot, Vijayawada, spanning over 5 acres in the heart of the city. అరచే అంత మేఘం నాకు కనిపించింది. వాక్యం కోసం తప్పించే బిడ్డలు ఎక్కడికి వెళ్ళకోకుండా విజయవాడలో బెంగళూరుకి హైదరాబాద్కి మించిన సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలని గత 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను నేను. ఇది చిన్న అరచేయంత మేఘం. లుల్లు మాల త్రిప్పబడును. పేరు నచ్చకపోతే తప్పదు మరి. ఇంకా లుల్లు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు పెట్టిన వాళ్ళు మన పిన్ని ఫ్యామిలీ వాళ్ళు. And మనకేమవుతుందో తెలియదు. I'm just saying, see, you are the one that will change. I'm believing God for breakthroughs. Amen. Hallelujah. 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 కట్టుటకును నాటుటకును పెళ్ళగించుటకును పడద్రోయుటకును జనముల మీద రాజ్యముల మీద నేను ప్రవక్తగా నియమించితిని. Amen. Hallelujah. Hallelujah. And I'm dreaming with God. I'm believing God, for the next 20 years or 25 years that I want to see. Why? Because వీళ్ళు ఏం చేస్తాడు, వేరే ఊరు వెళ్ళి దేవుని సన్నిధి లేకుండా దేవుని మందిరానికి అటాచ్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి ఆ ఫ్రెండ్స్తో తిరిగి దేవుని మంది అటు వచ్చి ఇటు వెనక అటు వెళ్ళి ఇటు వెళ్ళి తినక వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోతుంది. చాలామంది యవనస్తుల జీవితం. Amen. I don't know. See, why can't we believe God for something big? హైదరాబాద్ వాళ్ళందరూ మన వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చూస్తారు. ఇంకా బెంగళూరు అందరూ మన ఊరు అవతల వాళ్ళని చూస్తారు. ఓకే, చెప్పమంటారా? ఇంకా ఢిల్లీ వాళ్ళందరూ మనల్ని వేరే దేశం వాళ్ళ చూస్తారు. ఎందుకంటే మన హిందీ మాట్లాడమని, మనం వాళ్ళకిలాగా ఎర్రగా ఉండమని, వాళ్ళకిలాగా ఓన్లీ టమాటాలే తినమని. అన్న కదా. మే ద డేస్ కమ్
మీరేంటారా మా ఊరు వచ్చారనేదాకా మనం చూసే రోజులు వచ్చిన కాక. కమాన్ హల్లెలూయా. మీరందరూ వాక్యం దీనికి సంబంధం, ఎస్ సంబంధం బోల్డ్ ఉంది, నీ వైపు త్రిప్పబడు. కమాన్ హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసన్ గారు ఉన్నప్పుడు అన్నారు, క్రైస్తవ్యానికి నేను చేసే ప్లేస్ రాజధాని అవ్వాలని నేను ప్రార్థన చేశాను నాన్న అన్నారు. ఆయన ప్రార్థన చేశాడు. హీ హ్యాస్ సీన్ లాట్ ఆఫ్ బ్రేక్ త్రూ. Amen. Hallelujah. Now I am praying that this place will become the financial district. Amen. For not just Andhra Pradesh, but the financial hub for the entire India. Amen. In the days to come. Amen. Hallelujah. 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 Now విజయవాడ ఎంత పెద్ద అయితే ఇప్పుడే ప్రొఫెటికల్ చెప్పేస్తున్నాను నేను, చెప్పమంటారా? ఇక్కడ నుంచి జగ్గయ్యపేట దాకా కాకుండా ఖమ్మం దాకా కలిపేసి, అండ్ ఆల్మోస్ట్ ఆ బార్డర్ దాకా, అండ్ దెన్ గుంటూరు అవతల చిలకలూరుపేట దాకా. ఐమ్ జస్ట్ టెల్లింగ్ ద విజయవాడ ఎక్స్పాన్షన్స్. ఆమేన్. అండ్ దెన్ నూజివీడు అవతల నుంచి అక్కడ విసన్నపేట దాకా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అండ్ దెన్ విజయవాడ సిటీ యొక్క పరిధులు ఏలూరు దాటి జంక్షన్ దాకా, జంక్షన్ దాటి ఏలూరు దాకా ఎక్కడ ఇదంతా పెద్దది కూడా మొత్తం విజయవాడ వన్ సిటీ లాగా అయిపోయే విధంగా. Come on, hallelujah. 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 May God burst open this city for His glory. Come on, hallelujah. As I am speaking, somebody sitting in the office will get ideas right now. That they will see the vastness of this place. Amen. Hallelujah. 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 సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును. 6వ వచనం. ఒంటెల సమూహము లేత ఒంటెలు నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చేదరు, ఆ బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చేదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించేదరు. ఈ 6వ వచనం నాకు చాలా పర్సనల్, అందుకని మీకు ఎవరు చెప్పట్లేదు. ఓకే, నా 7వ వచనం. నీ కొరకు కేదారు గొర్రె మందలు నీవు కూడుకొనును, లెబాయోతు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నీ బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. నాకు అసలు దిగులే లేదు మనం చర్చలా కడతాం. Come on, hallelujah. 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 I somehow strongly believe మనం ఆఫరింగ్ చేయకుండా దేవుడు ఆల్రెడీ సెట్ చేశాడు అది. Come on, hallelujah. Hallelujah. God has prepared everything. మనకు దిగులు లేదు, విచారం లేదు. See, what you only need is, just come to the place of the glory of God. ఆయన జాలి చేసుకొని ఆయన మహిమను ప్రకాశించే ప్లేస్కి మీరు వచ్చేస్తే చాలు. అన్నా నువ్వు లెగమన్నావు ప్రభా, నేను లేచాను. వాళ్ళు ఒంటరమ్మన్నా ఒంటరి అయ్యాను, ఇది ఒంటరిగానే బతుకుతున్నాను. నన్ను బలమైన జనాంగంగా చేయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది అక్కడ ఏమన్నా అనిపిస్తుందంటే ఆ చివరి వచనంలో అండ్ ఐ విల్ హేజన్ అన్నమాట. ఐ విల్ హేజన్. వాట్ ఇస్ ద తెలుగు బైబిల్ సేస్? ఈ కార్యములను త్వరపెట్టుదును. ఐ విల్ హేజన్ ఇట్ ఇన్ ఇట్స్ టైం. తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. నా ఫెయిత్ ఈస్ ఫార్ సైటెడ్, అందుకని చెప్పాను. అందుకని నేను చెప్తాను, డోంట్ లూజ్ ద జాయ్ ఇన్ ద జర్నీ. తగిన కాలమున, దెర్ ఈస్ ఎ టైమ్ దట్ ఈస్ అపాయింటెడ్. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అపాయింటెడ్ టైం చూడరు, అందుకని దే మేక్ టెంపరరీ డెసిషన్స్. నో, యు ఆర్ నాట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఉద్రేకంగా నిర్ణయాలు తీసుకునే మనుషుల యొక్క జాబితాలో మీరు ఎవరు లేరు. The counsel of the Lord stands for generations and generations. యెహోవా యొక్క ఆలోచన అది తరతరములకు నిలిచుడు. అందుకని మనలో నుంచి వచ్చే ఆలోచన, మనం ఆలోచించి ఏదైనా చేస్తే దాన్ని మళ్ళీ బెటర్ ఆలోచన నెక్స్ట్ 100 yearsకి ఎవరైనా పుట్టినా సరే కనపడినంత ఆలోచన దేవుడు మీకు ఇస్తాడు. అలా ఉండాలి మనం ప్లాన్ చేస్తే. కమ్ ఆన్, హల్లెలూయా.
అది లేకపోతే అప్పటిదాకా వచ్చేదాకా మాట్లాడకూడదు దాని గురించి. ఐ సమ్హౌ బిలీవ్ దట్. ఏదన్నా ఎవరికన్నా ఏదన్నా మాట చెప్పేము అంటే దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి లేదు. Why? Because you're not speaking from your mind, you're speaking from the ageless one that has from the wisdom of the ageless one. Amen. కాలమునకు అతీతుడు, కాలము లేని, వయసు లేని, నిత్య జీవి అయిన ద ఏజ్లెస్ వన్. తెలుగులో ఏం మాట? నిరంతరము జీవించే ఆయన యొక్క జ్ఞానమును మనం మాట్లాడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. What does it say? నేను ముగించేస్తాను త్వరగా చదివి. మేఘం వల్లే గువ్వల వల్లే గూళ్ళకి ఎగిసి వచ్చి వీరెవరు? ప్రతి సండే మేఘాల్లో నుంచి నేను అదే చెప్తున్నా కదా, పీపుల్ విల్ ఫ్లై టు హియర్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్ in Father's house. Come on, hallelujah. I am believing God for big things. Amen. Hallelujah. Hallelujah. అమ్మ దానిపై వచ్చిన నీ కొరకు శృంగార మందిరం నేను శృంగారించింది. I shall glorify my glorious house. Verse 8 8వ వచనం. మేఘం వల్ల ఎగియు. Who are these who fly like cloud and like the doves to their lattices? Who are these? Come on, verse 9 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన శృంగారించిన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి కుమారులు తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు. అంటే నీ కుమారులు ఎవ్వడు ఒక్కడ కూడా సోంబేరోడు ఉన్నాడు. సారీ టు సే, అద్భుతంగా ఉంటుందని మాట్లాడారన్నమాట. None of your sons will be of waste. You shall have no useless son. Amen. Come on, hallelujah. నీ కొడుకులు, మన కుమారులు అందరూ ప్రయోజకులే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్ ఆడి ఎన్నిసార్లు చర్చికి రమ్మన్నా రావట్లేదు అండ్ ఎందుకు అంటున్నావు? Why don't you just pray, pour some oil under his bed and curse that demon to leave that boy? Amen. Come on, hallelujah. 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 And that boy shall come. Amen. Hallelujah. Hallelujah. Control the atmosphere. నో టైంలో గుర్రాలు, బర్రెలు, ఏనుగులు అవే వచ్చినాయి. దిస్ మ్యాన్ ఈస్ కంట్రోలింగ్ దట్ అట్మాస్ఫియర్ టు గెట్ ఇన్ టు ద ఆర్క్. ఎన్ని వందల జంతువులు కంట్రోల్ చేస్తాడు. నీకు దేవుడు ఇచ్చిన ఒక్క కొడుకుని, ఒక్క కూతురిని కంట్రోల్ చేయలేవా? ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే దట్ గాడ్ విల్ గివ్ యు విజ్డమ్ హౌ టు బ్రింగ్ యువర్ చిల్డ్రన్ టు ద చర్చ్. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్. నీ కుమారులు తమ వెండి బంగారం పెడితే పక్కన కుమారులు వచ్చారు. నాన్న రిటైర్ అయ్యావు కదా అంటే ఏంటి? ఆ లుక్కి ఆ రిటైర్ అయ్యి వాళ్ళకి వస్తుంది కదా, ఏమొస్తుంది? పిఎఫ్ వస్తుందా? నాకేమిస్తావు నాన్న, నాకేమిస్తావు? నో. మీ నాయన రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు, మీ అమ్మ రిటైర్మెంట్ వచ్చిన డబ్బు అవి కాదు, మీరే తీసుకొచ్చే వాళ్ళకి. కమ్ ఆన్, హల్లెలూయా. కొంతమంది అంటారు నాదిని నేను పూర్తి నాదిని వదులుకుంటానా ఏంటి? కొంతమంది అంటారు, కొంతమంది దేవుడు ఆ బిడ్డను దీవించింది కాక. ఒకవేళ మీరు చేస్తుంటే మీరు రక్షణ లేనప్పుడు చేస్తుంటారు, అంటే ఫాదర్ సోర్స్ రానప్పుడు చేస్తుంటారు. దేవుడు మిమ్మల్ని క్షమించింది కాక. ఐమ్ జస్ట్ కిడింగ్. No, what I mean to say is, you don't expect from your parents. You're somebody that gives to them. Hallelujah. తల్లిదండ్రులకు ఎట్లా ఉండాలంటే, రే కొడుకు ఇంటికి వచ్చాడంటే పండగ వచ్చినట్టు ఉండాలి. కూతురు ఇంటికి వచ్చిందంటే ఎట్లా ఉండాలంటే, అమ్మ వచ్చావా తల్లి, నీకోసం వెయిట్ చేస్తున్నా అని. మా జాగ్రత్త, అదున్న 4 రోజులు జాగ్రత్త చూసుకోండి, మళ్ళీ లేనిపోయింది వెళ్ళి మళ్ళీ నేను చూడలేదంట అని చెప్పి అలా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. కొడుకు కూడా ఉంటాడు. కొడుకు వచ్చినప్పుడు అబ్బా, అరే ఊర్లో ఉన్న కొడుకులు అందరూ నన్ను చూసుకుంటున్నారంటే ఈ కొడుకు వచ్చి నా పింఛన్ డబ్బులు తీసుకెళ్తుంటాడు. See, you should never be like that. I know the stories of some certain people. May you be blessing to your mother. May you be joy to your father. Come on, hallelujah. May you be glory, amen, hallelujah, for your family. Amen. Hallelujah. Hallelujah. వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు, బట్ యూ డోంట్ రిలే.
తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలైనగా నేను నిన్ను కొట్టితిని గాని. నేను కొట్టాను రాజు, కొట్టాలి మరి, ఎందుకంటే మరి ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది నీకు. తప్పదు కొన్నిసార్లు. ఐ జస్ట్ అలౌడ్ సర్టెన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. తెలుసు నాకు బాగాలేదు, నీకు నచ్చింది, నీకు మహేష్ ఇష్టం అని నాకు తెలుసు, కానీ బట్ ఐ హ్యావ్ టు రిమూవ్ మహేష్ బికాజ్ దట్ గై ఈజ్ ఎ మంకీ. ఇటు చేసి ఎవరికైనా ప్రవచనంగా తగిలితే నేను ఏం చేయలేదు. ఇప్పుడు బాయ్స్కి వద్దాం. నీకు నీకు పలానా రోజులు ఇష్టం అని నాకు తెలుసు, కానీ నీ జీవితం అంతా నాశనం అయిపోద్ది. నేను కొట్టాను, నేనే తీసా, నేనే పక్కన పెట్టా, నేనే నీ లైఫ్ని. అవునా బ్రోవా? కానీ నేను నమ్మకంగా ఉంటాను. నువ్వు పిచ్చాసలేదు, నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావు నాకు, నీ కెపాసిటీ నాకు తెలుసు. రక్షణ లేని నీ జీవితంలోకి వస్తే నీ జీవితం నాశనం అయిపోద్దని నాకు తెలుసు. ఇశ్రాయేలుకి హిస్టరీ లేదు, ఇశ్రాయేలుకి నూతన ఆరంభం ఉంది. కమ్ ఆన్, గాడ్ ఈస్ గివింగ్ సమ్ న్యూ బిగినింగ్స్ టు యూ. See, the grace of God is releasing you into something that you have never ever know before. So నీకు కొంచెం పెయిన్ అవసరమే. ఎందుకు అవసరం అంటే సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ పవర్. నీకు దేవుడు బాధ్యతనిచ్చి, నీకు అధికారం ఇచ్చి, నీకు దీవెనిచ్చినప్పుడు నువ్వు బాధలో నుంచి వెళ్ళావు గనుక నౌ యూ కెన్ హ్యాండిల్ పవర్ వెల్, నౌ యూ కెన్ హ్యాండిల్ యువర్ వెల్త్ వెల్, నౌ యూ కెన్ హ్యాండిల్ దట్ అథారిటీ వెల్. ఇప్పుడు నీకు కొంచెం తెలిసింది విలువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎంత తొందరగా దెబ్బ తగిలితే దేవుడు మేము లైఫ్ అంత తొందరగా సెట్ చేస్తున్నాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. సో యాకోబు, what did he say? కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను, నీ మీద జాలిపడుతున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు, జనములు భాగ్యము తేబడినట్లు, వారి రాజుల జయోత్సవంతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రి బవలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ చెప్తాను. What you all blessed today? Do you understand the heart of God? Amen. Hallelujah. Come on, why don't you ask God for His mercy? Come on, give the Lord somebody the loudest shout of praise in this place. Come on, you can do it better like you mean it. Hallelujah. Hallelujah. Come on, మీ రెండు చేతులు ఆకాశం వైపు ఒకసారి విసిరేసినట్లుగా ఇట్లా చాపి, దేవా నా మీద జాలి చేసుకో తండ్రి. Come on, ask God for His favor. దేవా నా మీద జాలిపడు. Come on, pray from the depth of your heart. మీ హృదయం అంతరంగం నుంచి. Come on, I want you to pray right now. Ask God, దేవా నా మీద జాలి చేసుకో నాయనా. కాందననీషే లేవోస మందరికి బ్రోడినందలి ఫ్రెస్టికే. Come on, ask God, దేవా నా పైన జాలి చేసుకో, నా కొడుకు మీద జాలి చేసుకో, నా బిడ్డ మీద జాలి, నా కుటుంబం మీద జాలి చేసుకో. నాకు శాశ్వత కాలం ఉండే బ్రేక్ త్రూ నాకు కావాలి ప్రభు. I'm willing to leave some things, Father. I'm willing. I plead for your mercy. I plead for your favor. I plead, Lord. I plead. నేను బతిమాలు కొనుచున్నాను. Yes, Lord, I'm willing to give it up. I'm willing to give it up. నేను విడిచిపెట్టాక ఇష్టపడుతున్నాను, నేను వదిలేయటానికి ఇష్టపడుతున్నాను. నేను ఏదైతే నన్ను నీ ప్రణాళిక గురించి పక్కకు మరలిస్తుందో, లార్డ్ ఐఎమ్ విల్లింగ్. నేను ఇష్టపడుతున్నాను తండ్రి. నాకు శ్రేష్టమైనది ఏదో సిద్ధపరిచావు నాయన. ఎస్, యూ హ్యావ్ ప్రిపేర్డ్ సంథింగ్ దట్ ఈస్ బిగ్గర్ లార్డ్, సంథింగ్ దట్ ఈస్ మోర్. ఇంకా శ్రేష్టమైనది ఏదో నా కొరకు నియమించావు తండ్రి. నా కొరకు ఏదో ఉంచావు ప్రభువా. And I receive that, Lord. Lord, I protect that word inside my heart. Naina meer nalo unchida aa beejavanu nenu kaapadukuntanu tandri. That seed, that prophecy, that prophetic promise, aa pravachanatmakamayinadi no nirnayinchinnadi. I don't want to trade it for the problems. Hallelujah. Amma neeku velugu, neeku swasthata, neeku vidudala, neeku it's a personal thing. God wants to do only and only for you. Hallelujah. Father, I pray, hold, squeeze every hand that is lifted up to you. Nee vaipu chappanna prati hastamunu, Lord, I pray, may you send your angel there, squeeze that hand by your glory. Nee shakti tho, nee prabhavamuto naina aa chetini gattiga pattukomani adugutunnanu tandri. యాకోబు మీద కృప చూపించిన దేవా, ఈ రోజున నా మీద కూడా కృప చూపించు తండ్రి. మా మీద కూడా కృప చూపించు ప్రభువా. మా మీద కూడా జాలి చేసుకో తండ్రి. హల్లెలూయా.
Oh, Raman de Lebose. Oh, I sense the compassion of God right now. Eh, Krakino Salebose. Tomorrow by this time. Tomorrow by this time. Tomorrow by this time. The miracle that you're waiting for 5 years. The miracle that you're waiting for 7 years. The miracle that you're waiting for 10 years. The miracle that you're praying for 2 years. It's coming to you in the name of Jesus. It's coming to you in the name of Jesus. It's coming to you in the name of Jesus. I speak good news to your mail. I speak good news to your phone. I speak good news to your house. Something is coming and knocking, releasing, handing over. Hallelujah. Oh, దేవుడు ఆయన నీ పేరుని he is giving to the kings, he is giving to the superiors, he is giving to somebody that is higher in rank over you. మీ పైన ఉన్న వాళ్ళకి దేవుడు నీ పేరుని ఇస్తున్నాడు. The glory of the Lord has risen upon you. Lord, by these words I break every curse over your people, every witchcraft power that is invoked over your people, Father, and every power of darkness, every enchantment, every chanting. Oh, నీ బిడ్డల మీద పని చేయకుండా నజరేయుడైన యేసు నామమున దాన్ని విరగొడుతున్నాను తండ్రి. In the mighty name of మందు లేని రోగమునకు I speak healing in the name of Jesus. Hallelujah. విరుగుడు లేని ఆ సమస్యకు I speak solution in the name of Jesus. మార్గము లేని పరిస్థితికి in the name of Jesus I speak miraculous ways to be formed right now, to appear right now in the name of Jesus. Oh, thank you, Jesus. Come on, I want you to pray. I don't feel like stopping. Come on, come on, come on. I sense the power of the Holy Ghost right now. There is a healing wind that is flowing right now. Come on, మీకు ఏ పరిస్థితి ఉన్నా సరే మీరే అడగండి. కమాన్ కమాన్ కమాన్. నాకు ఆ టైం లేదు. యాక్చువల్గా నేను మార్నింగ్ సర్వీస్లో చెప్పాను, వాడు బిగ్గరగా అరిసాడు, హెల్ప్ మై అన్బిలీఫ్. కమాన్, నువ్వు బిగ్గరగా దేవుని దగ్గర అరిసిన వాళ్ళ జీవితాలన్నీ బంగారం అయిపోయాయి. కమాన్ కమాన్, ఓపెన్ యువర్ మౌత్ and cry out to him. Hallelujah. Oh, as you begin to pray, as you open mouth, the winds are shifting over your life. The winds are shifting over your life. Oh, thank you, Jesus. Father, in the name of Jesus. Nadrenes now, nakadamis. Here no sebalisi kita. Hebro mama sikinde lebro sikire. నీ ముఖ కాంతి నీ బిడ్డల మీద ప్రకాశించును గాక. నీ ముఖ కాంతి నీ బిడ్డల మీద ప్రకాశింప చేయమని అడుగుతున్నాను. May the glory of the Lord shine upon your people, upon their lives, upon the point of need, in the questions, in the junction of their life where things were not moving. I release the favor of God over our sons and daughters in the name of Jesus. Thank you, Lord. I speak breakthroughs, 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 breakthroughs. We are in a holy moment. You are in a holy moment. Son, don't skip the training. Yes. Don't skip that class called pain. Don't skip that class called loneliness. Don't skip that class called being alone. The glory of the Lord has risen upon you. Yehova mahima నీ మీద ఉదయించున్నది, నీ మీద ప్రకాశించుచున్నది. Oh, thank you, Father. Somebody is getting healed right now. Permanent deliverance. I command that devil not to enter again in the name of Jesus. I command that harassment to stop forever in the name of Jesus. I command that curse not to touch your life again. Hallelujah. In the name of Jesus, that shall not come to you. Pade pade ninne cheraga pratikshanam neeve dhyasaga. Father, in the name of Jesus, as we come to you, ఆ కృప వచ్చేదాకా పతాకల పదే పదే ఆయన దగ్గరికి రావాలి. ప్రతి క్షణం నీ మైండ్ ఆయన మీద పెట్టాలి. నీ కలవరాలు కోటగా నీ చుట్టూ ఉన్నప్పుడు you need to come into that place where the presence of God is giving you breakthroughs, giving you light, giving you strength, giving you courage. Father, I bless your children, Lord. Hear my voice. Oh, Father, hear my voice. నా స్వరం వినే నా దేవా, నీ బిడ్డలు దర్శించుతున్నందుకు వందనాలు. Father, I spoke your word as much as you have resounded in my heart.
ఆయన నీ బిడ్డలు లేచినప్పుడు, నిలిచినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు ఆ మాటలు నీ బిడ్డలు ఎదుట కనబడును గాక. That they will walk with hope and courage and strength and faith. That they will conquer the uncharted territories, Father. Hallelujah. And I bless your children who break the limits in this generation. Limits of experience in the glory of God. నేను నీ ఒక మహిమను ఇక్కడ కూడా చూడగలము, చూడలేము అన్న పరిస్థితుల్లో, ప్రదేశాలు ఏవైతే ఇప్పటిదాకా చెప్పబడినవో ఆ లిమిట్స్ని విరగొట్టుకొని నీ మహిమను కనపరిచే బిడ్డలుగా నీ బిడ్డలు చేయమని అడుగుతున్నాను తండ్రి. Thank you, Father. I bless your children in Jesus' mighty name. Everybody said a loud amen. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.